ఎరా ఏం సంగతి? ఎక్కడి వరకు చేసావు? ఏంటి? అప్పుడేదో లాస్ట్ ఒకటేదో ఇచ్చావు, అదేదో ఏమన్నది ఆ, ఆ. ఇన్పుట్ ఫీల్డ్. అది నెక్స్ట్ క్లాస్ వాడికి చెప్పా. నేను ఇంకా ఆ రోజు నుంచి ఇంకా సీన్ మారింది నాకు. వాడు ఆ రోజు రికార్డ్ చేయలా, అది ప్రాబ్లం అయిపోయింది ఆ రోజు. నేను మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏం చెప్పలేదు, అదే ఆ ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పాను అంతే. నేను మళ్ళీ సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, చెప్పు 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 చెప్పు. నేను మళ్ళీ మామూలు ఒకసారి పాత చూసాను అన్ని ఒకసారి వరకు. ఓకే. పరిస్థితి ఏంటంటే ఇంకో యూజ్ ఎఫెక్ట్ ఉంటే అయిపోయిద్దిరా. యూజ్ ఎఫెక్ట్ కదా, ఆ, నేను ఏదో యూట్యూబ్ లో యూజ్ రెఫ్ అనేది చూసాను. అవును, యూజ్ రెఫ్ ఒకటి ఉంటుంది, అది పెద్దగా వాడవులే, ఎక్కడో చోట వాడదాం అంతే. ఓకే ఓకే. నేను నా కోడ్ చూశాను, వాడు మురళిగాడు పెట్టాడు ఆ కోడ్, అది అసలు ఏం అర్థం కూడా కాల నాకు. ఏ కోడ్? ఆ రోజు క్లాస్ రికార్డ్ చేయలేదు ఆ కోడ్? అదే అనుకుంటా, నువ్వేదో అప్డేట్ చేశాడు అని చెప్పాడు. అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదురా? అది ఏందో నాకే అంటే ఏది ఎక్కడ ఏంటిది అసలు ఇది అన్నట్టు అర్థం కాల. నా దాంట్లో నేను చేసింది, అది స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా ఉంటా. నువ్వు చేసావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం? లేదు, నేను అసలు నేను మామూలుగా ఆ రోజు నైటే ఇన్పుట్ ఫీల్డ్స్ అన్ని పెట్టి ఊరకు వచ్చాను అంతే, పొద్దున్న చేద్దాంలే అని. తర్వాత ఇంకా నాకు ఇంకా ఫీవర్ వచ్చి అంత వల్ల కాల. సరే, నీకు ఇప్పుడు ఫస్ట్ అది ఇప్పుడు ఏం చెప్తా అంటే, ఫస్ట్ అది అయిపోయింది చెప్పేస్తా. నాకు అది చెప్పు, నేను ఇవాళ నైట్ అది చేస్తా. ఇంకోటి నాకు కూడా కుదరటం లేదురా, నాకు కూడా ఏదో ఒకటి పని వచ్చి పడుతూ ఉంది, అందుకని నేను కూడా 2 రోజుల నుంచి అడగట్లా, పెట్టట్లా. సో ఏం చేద్దాం అంటే, ఫస్ట్ నీకు అది చెప్పేస్తా, ఒకసారి రివిజన్ ఇచ్చేస్తా, నీకు అది అర్థం అవుతుంది. దాని తర్వాత ఏంటిది యూజ్ ఎఫెక్ట్ చెప్పేస్తా. ఓకే. ఇంకా మీరు రోజుకో ప్రాబ్లం చేయండి గూగుల్లో, అక్కడ ఇక్కడ ఎత్తుక్కొని. ఇంకా బుల్ చేసేటం ఇంకేం ఉండవు కాన్సెప్ట్స్, ఇంకా డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ తయారు చేసేయండి మీరే. ఓకే. నీ యానిమే ఏది ఉందన్నావు కదా, ఆ యానిమే చేసేయండి. ఏదో ఒక ఐడియా చూస్ చేసుకొని దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉండు. ఓకే. చాట్ జీపీటీని అడుగుతూ ఉండండి, క్లౌడ్ని అడుగుతూ ఉండండి. ఓకే. మరీ ఏదన్నా భయంకరంగా ఏమన్నా డౌట్లు ఉంటే అప్పుడు అడగండి, నేను చెప్తా. ఓకే. ఇట్లా రియాక్ట్ ఇంతే రియాక్ట్ అయిపోయినట్టు, ఇట్లా మీరు బాగా పట్టు వచ్చింది అనుకో, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ వస్తేనే బ్యాక్ ఎండ్కి మూవ్ అవుదాం. ఓకే. 1 నెల రోజులు చేయండి, ప్రాజెక్ట్స్. తర్వాత అవసరమైతే బ్యాక్ ఎండ్ మూవ్ అవటం, లేకపోతే ఇంకా ఫ్రంట్ ఎండ్ లోనే జాబ్స్ చూసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ లో జాబ్స్ చెప్పలేదు కదా, అది బెంగళూరు ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు, జనవరిలో ఇలా ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వీక్ అలా నీ ల్యాప్టాప్ నువ్వు తెచ్చుకోవాలి అని చెప్పాడు. ఎంత ఇస్తా అన్నాడు? అదేం చెప్పలేదు, మళ్ళీ కాల్ చేస్తాను నేను దానికి, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ లాగా పెట్టుకున్నాను, ముందు ఒక అప్డేట్ లాగా చెప్తున్నాను. అదే మొన్న అన్ని డీటెయిల్స్ అడిగాడు ఆయనే కదా. పోన్లే, ఇంకేం జాబ్ ఇంటర్న్షిప్ వచ్చేసినట్టేగా. ఇంటర్న్షిప్ లో కొంచెం బాగా పర్ఫామ్ చేస్తే వాడే అది ఫుల్ టైమ్ గా కన్వర్ట్ చేస్తాడు. బ్యాక్ ఎండ్ అడిగాడు అనుకో, అది బ్యాక్ ఎండ్ ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదురా. మామూలుగా అక్కడ మేనేజ్ చేయాలన్నా కానీ ఫ్రంట్ ఎండ్ వరకు మేనేజ్ చేసేస్తా, ఫ్రంట్ ఎండ్ అసలు ఇబ్బంది లేదులే. బ్యాక్ ఎండ్ అయినా వాళ్ళు దేంట్లో వాడతారు? ఆయన మరి మొన్న యాంగులర్ అన్నాడు ఆయన, మరి అదే అడగటం. యాంగులర్ ఫ్రంట్ ఎండ్ కేరా, రియాక్ట్ ఆల్టర్నేటివ్ యాంగులర్. నోడ్ జేఎస్ అని చెప్పాం మనం. అవును, వాళ్ళు ఏం వాడతారో తెలియాలి వాళ్ళ కంపెనీలో. యాంగులర్ పాతకాలం ఉంది,
అదే పాతకాలం వాడుతున్నాడంటే ఇంకా నోడ్.js కొత్తది. నోడ్.js, రియాక్ట్ ఇయన్నీ కొత్తయి. యాంగులర్ ఫ్రంట్ ఎండ్‌కి పాతది వాడుతున్నాడు కాబట్టి బ్యాక్ ఎండ్ జావా వాడతారేమో నాకు తెలిసి. అబ్బో! బ్యాక్ ఎండ్ అయితే నేను ముట్టుకోనని చెప్తా. నాకు ఇదే వచ్చు కదా ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ కూడా ఎండ్. యాంగులర్ అన్నాడుగా. నీకు యాంగులర్ రాదుగా మరి. రాకపోతే ఇంక నేను ఇంతే చెప్తా. ఇంతవరకే వచ్చు నేర్పిస్తాడు. నాకు. ఇంక వాడు నేర్పిస్తానంటే ఇంక అప్పుడు చూడటమే. పాతకాలం వాడుతున్నారా ఇంకా? అది ఎప్పటో కోడ్ బేస్‌లు రా. హుహు. అది ఎవాల్వ్ అవుతూ పెద్దయి అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు కొత్త ఏదో టెక్నాలజీ వచ్చింది మారుద్దాం అని కూర్చుంటే మొత్తం మార్చాలిగా. మొత్తం రీరైట్ చేయాలిగా. చాలా టైం పట్టిద్దని వదిలేస్తారు చాలా మంది. హుహు. చూద్దాం. ఇదేనా నీకు ఇది కాదు. ఇది కాదు. అది వాడి దాంట్లో చేసినట్టున్నాను. వాడేదో అప్డేట్ చేశాను కోడ్. సాయి కొన్ని మోడిఫికేషన్స్ చేశాడు. ఏదో డ్రిల్లింగ్, ప్రాప్స్ డ్రిల్లింగ్ చెప్పాడు అని చెప్పాడు. అది నా కాపీ పేస్ట్ చేయి వాట్సాప్‌లో. రన్ చేసి చూసావా కోడ్? రన్ చేయలేదు మా అదే. ఫస్ట్ అసలు అది ఏందో అర్థం చేసుకుందాం అనుకుని ట్రై చేశాను నేను దాన్ని. అది ఏమంత అర్థం కాదు. చూడు, నేమ్ ఇస్తాం, అబౌట్ ఇస్తాం, ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఏదో యూఆర్ఎల్ ఇస్తున్నా, లింక్డ్ఇన్ యూఆర్ఎల్, చూస్ ఫైల్లో ఏదో ఇమేజ్, నెక్స్ట్ సబ్మిట్ నొక్కగానే వచ్చేస్తాయి. చెప్పలేదుగా, మర్చిపోయాను నీకు. స్వాద్ ఆయన తీసుకున్నాడు. ఇది స్వాదే. స్వాద్ ఆయన తెనాల్లో ఒక రెస్టారెంట్ ఉంది పెద్దది, అక్కడే తీసుకున్నాడు. అది రెస్టారెంట్ లో కూడా పెట్టేసాం. ఇట్లా ఉంటుంది క్యూఆర్ కోడ్ స్టాండ్. ఓకే పెట్టేసాం వాడు రెస్టారెంట్ లో. వాడు ఒక్కడే తీసుకున్నాడు ప్రెసెంట్ కి. ఇదిగో సరే ఇంకోటి ఇస్తా ఉంటా. నేమ్ రా, ఏదో 2 వర్డ్స్ ఉంటే నేమ్ ఇస్తున్నా, అబౌట్ కూడా రాస్తున్నా, యూఆర్ఎల్ ఇస్తున్నా, మూడిటికి అదే యూఆర్ఎల్. ఫైల్ చూస్ చేసుకోమన్నప్పుడు ఇప్పుడు ఫైల్ చూస్ చేసుకోమన్నప్పుడు మనం యూఆర్ఎల్ పెట్టాలంటే ఒకవేళ ఆ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ యూఆర్ఎల్ పెట్టాలంటే అది పెట్టలేదులే ఆ ఆప్షన్. మన ఇష్టం, ఆప్షన్ కానీ ఏదైనా. ఓకే మనం చూస్ ఫైల్ పెట్టుకున్నాం. ఓకే సబ్మిట్ ఒక్కగానే చూడు, ఫస్ట్ వర్డ్ లో ఉన్న ఫస్ట్ అక్షరం, సెకండ్ వర్డ్ లో ఉన్న సెకండ్ అక్షరం. దాని లాజిక్ అర్థం కాలా. ఎఫ్డి అనేది చెప్తా. నెక్స్ట్ అబౌట్, నెక్స్ట్ ఇక్కడ ఏంటది అబౌట్ తర్వాత ఇది నేము, ఇది అబౌట్, తర్వాత వాడి ప్రొఫైల్ ఇమేజ్, కింద 3 యూఆర్ఎల్స్. ఐకాన్ పెట్టలేదు కాబట్టి రావడం. ఏదైతే దానికి వెళ్ళిపోయింది. అది ప్రాజెక్ట్ సింపుల్. అర్థమైంది కదా.
ఇప్పుడు అది ఎట్లా రాసామంటే డీటెయిల్స్ అనే ఒక స్టేట్ తీసుకున్నాం. ఆ స్టేట్ ఒక ఆబ్జెక్ట్లు ఏమేమి ఉంటాయి? నేమ్ ఉంటుంది, అబౌట్, ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్, గిట్హబ్ యూఆర్ఎల్, లింక్డ్ఇన్ యూఆర్ఎల్, ఇమేజ్ యూఆర్ఎల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కండిషనల్ రెండరింగ్ చేస్తున్నారు 2 కాంపోనెంట్స్ ని. డిస్ప్లే పోర్ట్ఫోలియో అనే ఒక కాంపోనెంట్, డీటెయిల్స్ ఇన్పుట్ ఫామ్ అనేది ఇంకో కాంపోనెంట్. ఓకే. ఆ రెండిటిని కండిషనల్ రెండరింగ్. ఒకటి వస్తే ఇంకోటి రాదు. ఇది తెలుసు కదా సింటాక్స్ నీకు. అది ఎప్పుడు షో పోర్ట్ఫోలియో అనేది ఒక స్టేట్ తీసుకున్నాం. అది ట్రూ అయితేనే డిస్ప్లే పోర్ట్ఫోలియో, లేకపోతే ఇన్పుట్ ఫామ్. ఇప్పుడు ఫస్ట్ డీటెయిల్స్ ఇన్పుట్ ఫామ్ చూద్దాం. అందులో ఫస్ట్ HTML ఉంది 5 ఇన్పుట్ ట్యాగ్లు, ఒక్కొక్క దానికి ఒకటి. దాని తర్వాత ఈ సెట్ డీటెయిల్స్ ని సెట్ షో పోర్ట్ఫోలియోని ప్రాప్స్ గా పాస్ చేస్తున్నాం. ఇదిగో యాజ్ అ ప్రాప్ లాగా పాస్ చేసి ఇక్కడ ఆన్ చేంజ్ లో డైరెక్ట్ సెట్ డీటెయిల్స్ పెట్టేస్తాం. ఓకే. ఈ సెట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సెట్ డీటెయిల్స్ పైన ఇచ్చాంగా. ప్రాప్స్ గా పాస్ చేసాం కాబట్టి డీటెయిల్స్ ఇన్పుట్ ఫామ్ గా వాడుకోవచ్చు దాన్ని. ఓకే. దాన్నే ప్రాప్ డ్రిల్లింగ్ అంటారు. పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్ కి ప్రాప్స్ ని పాస్ చేస్తున్నాం కదా, దాన్ని ప్రాప్ డ్రిల్లింగ్ అంటారు. ఇంకోటి ఇక్కడ సెట్ షో పోర్ట్ఫోలియో ఉంది చూడు. సెట్ షో పోర్ట్ఫోలియోని ఎప్పుడు ఎనేబుల్ చేస్తున్నాం? సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సెట్ షో పోర్ట్ఫోలియోని ట్రూ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇది ట్రూ అయిపోతుంది షో పోర్ట్ఫోలియో. ఇది ట్రూ అయింది కాబట్టి కాంపోనెంట్ మళ్ళీ రీరెండర్ అయ్యి, ఈసారి ఇది ట్రూ ఉంది కదా, ఇది ఫాల్స్ ట్రూ ఉంది కాబట్టి ఇది వస్తుంది. అప్పుడు రెండో స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు ఆ రెండో స్క్రీన్ లో ఏం డిస్ప్లే చేస్తున్నాం చూడు. ఇవన్నీ పైనుంచి తెచ్చుకున్నాయి. డీటెయిల్స్ అని ప్రాప్ పాస్ చేసాం కదా, డీటెయిల్స్ ప్రాప్ లో ఇవన్నీ ఉంటాయి కదా, నేమ్, అబౌట్, ఇవన్నీ నార్మల్ గా డిస్ప్లే చేయటం. ఇది తెలుసుగా, కర్లీ బ్రేసెస్ లో పెట్టుకొని చేయటం. ఇక్కడ కొంచెం లాజిక్ వాడాల్సింది ఏంటంటే ఫార్మాట్ నేమ్ దగ్గర. అదే ఫస్ట్ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్, సెకండ్ వర్డ్ లో దానికి ఏమి ఇస్తాము? నేమ్ అనే ఇన్పుట్ ఇస్తాము. ఫస్ట్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ డాట్ స్ప్లిట్ అన్నాం. అప్పుడు ఏమైంది చెప్పు? ఎక్కడెక్కడైతే స్పేస్ ఉన్నాయో అవన్నీ స్ప్లిట్ అయిపోయి ఒక ఎరేకి వస్తుంది. అంటే ఇప్పుడు సాయి కుమార్ అని ఉందనుకో, డాట్ స్ప్లిట్ చేస్తే ఎక్కడ స్ప్లిట్ చేయమంటున్నాం? స్పేస్ దగ్గర స్ప్లిట్ చేయమంటున్నాం. అంటే ఏమైతే ఎరే సాయి కుమారి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్న ఫస్ట్ లెటర్, సెకండ్ దాంట్లో ఉన్న సెకండ్ లెటర్ తీసుకుంటే అయిపోయింది కదా. ఇంకా ఏమన్నా ఉన్నాయి అనుకో, ఇంకో వర్డ్ సంథింగ్ ఏమన్నా ఉంటే ఇట్లా అయిపోతుంది. ఇంకా అప్పుడు ఏం వాడాలి? లూప్ వాడాలి. ఈ లూప్ ఎంటైర్ అరేని ఇటరేట్ చేసి ఈచ్ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ని అపెండ్ చేయాలి. ఈచ్ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్. ఓకే. అదే చేసింది కింద. వర్డ్స్ ఫస్ట్ నేమ్ డాట్ స్ప్లిట్ అంటే ఇది ఎరే అవుతుంది. ఇదిగో వర్డ్స్ డాట్ ఫర్ ఈచ్ వాడడం. ఇక్కడ లూప్స్ లో ఫర్ లూప్ వాడచ్చు, ఫర్ ఈచ్ వాడచ్చు కదా. ఫర్ ఈచ్ వాడడం, ఒక్కొక్క వర్డ్ తీసుకొని ఫార్మాటెడ్ నేమ్ అనే దాన్ని ఫస్ట్ ఇనిషియల్ ఎంటీ స్ట్రింగ్ గా తీసుకున్నాం. దానికి వర్డ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ ఫార్మాటెడ్ నేమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ వర్డ్ ఆఫ్ 0 అన్నాం. అప్పుడు ఫస్ట్ లెటర్ వచ్చి దానికి యాడ్ అయిపోతుంది. ఓకే. ఫైనల్లీ ఇంకో డాట్ యాడ్ చేసాం, దాన్నే రిటర్న్ చేసాం. అది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఇంకే ఇంకా ఒకసారి నువ్వు చూడు, నీకేమైనా డౌట్ ఉంటే ఫైల్ చెప్పు. ఫైల్ చూస్ ఫైల్ మీద చూసావా? జస్ట్ ఇన్పుట్ అనే ట్యాగ్ తీసుకున్నాం. ఇక్కడ టైప్ ఫైల్ పెట్టాలి. యాక్సెప్ట్ ఇమేజ్ /star అంటే ఓన్లీ ఇమేజెస్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. ఆన్ చేంజ్ కి ఒక ఫంక్షన్ ఇచ్చా, హ్యాండిల్ ఇమేజ్ చేంజ్ అనేది. అదేం చేస్తుంది చూడు, ఈ వస్తుంది దానికి.
అప్పుడు చెప్పా కదరా, ఈ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ ఫైల్ వస్తుంది, అది ఇమేజ్ ఫైల్. కానీ మనకు కావాల్సింది ఏంటి, యూఆర్ఎల్ కావాలి. ఫైల్ ని యూఆర్ఎల్ గా మార్చుకోవాలంటే ఇది యూఆర్ఎల్ డాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఆఫ్ ఇమేజ్ ఇస్తాం దానికి, అప్పుడు యూఆర్ఎల్ అయిపోతుంది. ఆ యూఆర్ఎల్ ని ఇక్కడ మనకు స్టేట్ ఉంది కదా, డీటెయిల్స్ అనే స్టేట్ ఉంది కదా, ఇక్కడ ఈ ఇమేజ్ యూఆర్ఎల్ లో పెట్టుకోవాలి. అది ఏంటిది, అది స్టేట్ స్ప్లిట్ చేసాం, స్ప్లిట్ రాసాం కదా, 3 డాట్స్ రాసి ప్రీవియస్ అని రాసాం కదా కింద ఇమేజ్ దగ్గర. ఇదా మర్చిపోయేది, నీకు చెప్పలేదు కదా, ఇది ఇంకో కాన్సెప్ట్. ఇదే హెవీ కాన్సెప్ట్ చెప్పాను అనుకున్నాను. చూడు జాగ్రత్తగా వినేది, కొంచెం హెవీ టాపిక్ ఇది. సరే, మన దగ్గర డీటెయిల్స్ అనే స్టేట్ ఉంది అనుకో. అరే వాడికి పిల్లని చెప్పారా, చాలా బాగా చెప్పా. సరే, సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. నేమ్ అని ఒక స్టేట్ తీసుకుందాం, దాని యూజ్ స్టేట్ ఇనిషియల్ గా ఎంప్టీ స్ట్రింగ్. దీన్ని ఇప్పుడు నేమ్ ని మార్చాలి, ఎట్లా మారుస్తాం, సెట్ నేమ్ లో అప్డేట్ చేస్తాం అంతే కదా. సెట్ నేమ్ ఆఫ్ కేఆర్కే అన్న, నెక్స్ట్ సెట్ నేమ్ ఆఫ్ శివరామ్ అన్న. ఇప్పుడు ఫైనల్ నేమ్ లో ఏమున్నట్టు, ఇక్కడ నేమ్ లో ఏమున్నట్టు, ఇక్కడ కన్సోల్ డాట్ నేమ్ అంటే ఏమొస్తుంది, శివరామ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నప్పుడు ప్రీవియస్ స్టేట్ ఏంటి, ఇక్కడ ఉన్నప్పుడు నేమే ఖాళీ ఎంప్టీ స్ట్రింగ్. ప్రెసెంట్ స్టేట్ కరెంట్ స్టేట్ కేఆర్కే. ఇక్కడ ప్రీవియస్ స్టేట్ కేఆర్కే, కరెంట్ స్టేట్ శివరామ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సెట్ నేమ్ కి సెట్టర్, ఇది సెట్టర్ కదా. స్టేట్ ని డిఫైన్ చేసేటప్పుడు ఫస్ట్ దేమో స్టేట్ వేరియబుల్, సెకండ్ దేమో సెట్టర్, స్టేట్ సెట్టర్. స్టేట్ సెట్టర్ కి మనం డైరెక్ట్ గా వాల్యూ పాస్ చేసాం, అది అప్డేట్ అయిపోయింది. అది ఇప్పటి వరకు నీకు తెలిసిన పద్ధతి. ఇంకో పద్ధతి కూడా ఉంది, సెట్టర్ కి మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయొచ్చు. కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయొచ్చు. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఏమొస్తుందంటే ప్రీవియస్ స్టేట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను కన్సోల్ డాట్ లో ప్రీవియస్ అంటే ఏమొస్తుంది చెప్పు, ఆహా ఎక్కడ చేస్తున్నా చూడు, శివరామ్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు నువ్వేం చేయాలంటే, కాల్ బ్యాక్ వస్తుంది కదా, కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఇన్పుట్ ఏమొస్తుంది, అది ప్రీవియస్ ఇస్తుంది. ఇదే రాయాలి, ఏదన్నా రాయొచ్చు, కానీ ప్రీ అని పెట్టుకుంటాం ఎందుకంటే కొంచెం అర్థవంతంగా ఉంటుందని. ఇప్పుడు ఈ ప్రీవియస్ వాల్యూ తీసుకొని నువ్వు ఏదన్నా చేయి, లోపల నీ ఇష్టం వచ్చింది చేసుకొని ఫైనల్ గా ఒకటి రిటర్న్ చేయాలి నువ్వు. ఇక్కడ నేను రిటర్న్ సంథింగ్ సురేష్ అన్నాను అనుకో, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో నువ్వు ఏదైతే రిటర్న్ చేసావో అదే న్యూ వాల్యూ అవుతుంది నేమ్ కి. సో ఇప్పుడు నేమ్ కి న్యూ వాల్యూ ఏంటి, సురేష్. అది జనరల్ గా ఏం చేస్తాం అంటే ప్రీవియస్ వాల్యూని వాడుకొని ఏదైనా చేస్తాం, ప్రీవియస్ ప్లస్ సురేష్ అనొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది నేమ్ లో, శివరామ్ సురేష్. అది అర్థమైందా. ఓకే. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇంకో షార్ట్ కట్ ఉంది. సెట్ నేమ్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఓన్లీ వన్ స్టేట్మెంటే ఉంది బాడీలో, ఆ ఒక్క స్టేట్మెంట్ కూడా రిటర్న్ చేస్తుంది. అప్పుడు షార్ట్ కట్ ఏంటి, యారో ఫంక్షన్ లో రాసి, అది యారో ఫంక్షనే కదరా. అప్పుడు యారో ఫంక్షన్ లో ఒకటే స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ రిటర్న్ చేసేటట్లయితే షార్ట్ కట్ చెప్పా, రిటర్న్ తీసేసి బ్రేసెస్ కూడా తీసేసి ఇట్లా రాయొచ్చు డైరెక్ట్లీ. ఇది ఓకేగా. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ నీకు, ఫస్ట్ ఇక్కడ వరకు ఓకేనా. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఫ్రూట్స్ అనే ఒక అరే ఉంది,
యాపిల్, బనానా, గ్రేప్స్. అరే డీస్ట్రక్చరింగ్ గుర్తుందా? నాకు యాపిల్ అనేది ఫస్ట్ అనే వేరియబుల్ లో రావాలి, మిగతా 2 రిమైనింగ్ అనే వేరియబుల్ లో రావాలి. ఎలా అప్పుడు? ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అలా కాదు, అది మామూలుగా డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ఎలా చేస్తాం? ఫస్ట్ కాన్స్ట్ ఎవరిని డీస్ట్రక్చర్ చేసుకుంటున్నావు, ఎరేని కాబట్టి బ్రాకెట్స్ పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు ఆ వేరియబుల్ రాయాలి. ఫ్రూట్స్ రాసి ఇక్కడ నేమ్ కామా డాట్ 3 డాట్స్ పెట్టి రెస్ట్ అంటాం. ఓకే అది రిమైనింగ్ ఫ్రూట్స్. గుర్తొచ్చిందా ఈ సింటాక్స్? ఇప్పుడు నేమ్ లో ఏముంటుంది? యాపిల్ ఉంటుంది. రిమైనింగ్ ఫ్రూట్స్ లో బనానా, గ్రేప్స్ ఉంటాయి. రిమైనింగ్ ఫ్రూట్స్ అనేది ఏం టైప్? రిమైనింగ్ ఫ్రూట్స్ అనేది ఏ టైపా? స్ట్రింగ్లు, మొత్తం 2 స్ట్రింగ్లే. అంటే అదే వేరియబుల్. స్ట్రింగ్ ఎరే కదరా అది రిమైనింగ్ ఫ్రూట్స్ అనేది. స్ట్రింగ్ ఎరే, అవును, 2 ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏంటి చెప్పు రిమైనింగ్ ఫ్రూట్స్ టైప్? జస్ట్ స్ట్రింగ్ అంతే. స్ట్రింగ్ ఎరేనే, ఎన్నున్నా స్ట్రింగ్ ఎరేనే, కాకపోతే ఏముంటుంది, ఒకటే ఎలిమెంట్ ఉంటుంది అందులో. ఇలా ఉంటుంది బనానా. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు స్ప్లిట్ చేసేటప్పుడు అది ఎరేలానే ఉంటుంది, ఎరేలోనే ఉంటుందా? స్ప్లిట్ కాదు, అది రెస్ట్ ఆపరేటర్ అంటాం దీన్ని. స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. స్ప్రెడ్ ఆపరేటర్. అప్పుడే ఆ స్ప్రెడ్ ఆపరేటర్ వాడినప్పుడు అరేలోనే ఉంటుంది. ఓకే, అర్థమైందా ఇది? ఇప్పుడు దీన్ని అరే డీస్ట్రక్చరింగ్ అంటున్నాం. సేమ్ అలానే ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ కూడా ఉంటుంది. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, పర్సన్ కి ఏమేమి ఉంటాయి? నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది అనుకో, ఏజ్ ఎంత, హైట్ ఎంత. ఓకే, ఇప్పుడు ఇది డీస్ట్రక్చరింగ్ ఎలా చేస్తాం అంటే ఫస్ట్ కాన్స్ట్ పెడతాం. ఇందాక అరే డీస్ట్రక్చరింగ్ లో ఫస్ట్ బ్రాకెట్స్ పెట్టాం, అరే సింబల్ బ్రాకెట్స్ కాబట్టి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి బ్రేసెస్ పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ నేమ్. ఎవరిని డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నావు వాళ్ళని. ఎవరిని డీస్ట్రక్చర్ చేద్దాం అనుకుంటున్నావు? పర్సన్ కాబట్టి పర్సన్ అని రాయాలి. సేమ్ ఇప్పుడు అంతే, ఇక్కడ రాసేయచ్చు. ఇందాక ఏ పేర్లు పడితే ఆ పేర్లు ఇచ్చాం, ఏ వేరియబుల్స్ కావాలంటే అవి ఇచ్చాం. ఇప్పుడు అలా ఇవ్వకూడదు. ఇప్పుడు అక్కడ లోపల ఏమున్నాయో అవే ఇవ్వాలి. ఏమేమి ఉన్నాయి లోపల? నేమ్ ఒకటి ఉంది, ఏజ్ ఒకటి ఉంది, హైట్ ఒకటి ఉంది. ఇప్పుడు నేమ్, ఏజ్, హైట్. ఇప్పుడు నేమ్, ఏజ్ తీసుకున్నా, ఇక్కడ హైట్ ని మనం సెట్ చేసేయచ్చు. ఎట్లా చెప్తా కొన్ని ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకో, ఇట్లా డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ అది. ఓకేనా? ఇప్పుడు ఇట్లా డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. కాబట్టి ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? డీటెయిల్స్ తీసుకున్నాం. డీటెయిల్స్ అనే ఒక స్టేట్ తీసుకున్నాం. డీటెయిల్స్, సెట్ డీటెయిల్స్, ఈ స్టేట్. డీటెయిల్స్ లో ఏంటి ఏమేమి ఉంటాయి? డీటెయిల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, అందులో ఏమేమి ఉంటాయి? డీటెయిల్స్ లో నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, అబౌట్, ఇమేజ్ ఉంటుంది అనుకో. దీన్ని సెట్ డీటెయిల్స్ కొట్టినప్పుడు కాల్ బ్యాక్ వస్తుందిగా. కాల్ బ్యాక్ ఏమొస్తుంది? ప్రీవియస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ప్రీవియస్ వస్తుంది. మర్చిపోయి ఇంకోటి చెప్పటం. ఇదిగో ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్లీ ఇట్లా రాస్తాం రిటర్న్ చేయాలనుకుంటే. అదే ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలనుకుంటే ఎట్లా రాస్తాం? ఇట్లా రాయాలి కదా మామూలు. ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలంటే నేను చెప్పిన షార్ట్ కట్ వాడితే ఏం చేయాలి? రిటర్న్ తీసేయాలి, బ్రేసెస్ తీసేయాలి, ఇట్లా రాయాలి. బ్రేసెస్ కూడా తీయాలి, ఒక బ్రేసెస్ తీయాలి, ఇంకో బ్రేసెస్ ఎవరికి? ఆబ్జెక్ట్. ఇట్లా రాయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ తిట్టి ఇట్లా రాయకూడదు మనం. ఈ ఆబ్జెక్ట్ ని
బ్రాకెట్ parenthesis లో ర్యాప్ చేసుకోవాలి. ఓకే. అర్థమైందా ఇది? అది దేనికి షార్ట్ కట్? కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఆబ్జెక్ట్ చెప్పు రిటర్న్ చెప్పు. ఆబ్జెక్ట్ చేయాలి. మామూలుగా అయితే ఇది తీసేసి అలా ఇది కూడా రాసేస్తాం. తీసేసి ఇట్లా ఇట్లా ఉంచుతాం. ఉమ్. ఇట్లా ఉంచకూడదు. ఈ ఆబ్జెక్ట్ ని Parenthesis parenthesis లో ఎందుకు, లేకపోతే అది ఫంక్షన్ బాడీగా ట్రీట్ చేసిద్ది కదా. బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి బాడీ అనుకుంటుంది, అవును. కానీ అదేంటి యాక్చువల్ ఆబ్జెక్ట్ కదా. అందుకని parenthesis లో ర్యాప్ చేస్తాం. ఓకే. సేమ్ ఇక్కడ అదే సిచ్యువేషన్ ప్రీవియస్ వచ్చింది. మనం ఏం రిటర్న్ చేయాలి? ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలి. అంటే బ్రేసెస్ కాబట్టి ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలి. parenthesis లో parenthesis parenthesis ఇది. ఇప్పుడు మనం ఇమేజ్ చేంజ్ కి మాట్లాడుకుందాం. ఇమేజ్ చేంజ్ ఇక్కడ ఏది, ఇక్కడ హ్యాండిల్ ఇమేజ్ చేంజ్ లో ఈ వస్తుంది, ఈ డాట్ టార్గెట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 వస్తుంది. సరే అది వద్దులే, ఇది మాట్లాడుకుందాం. సెట్ డీటెయిల్స్ ఆఫ్ నేమ్ ని సెట్ చేసేటప్పుడు ప్రీవియస్ నేమ్ వస్తుంది. ఆ ప్రీవియస్ నేమ్ కి మనం ఎట్లా రాసాం చూడు. ముందు స్ప్రెడ్ ఆపరేటర్ వాడాం, తర్వాత ఇది వాడాం. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ లో ఏమేమి ఉన్నాయి? ప్రీవియస్ లో ఇక్కడ ఎంటీనే ఉంటది. నేమ్ ప్రీవియస్ లో ఏముంటాయి? సెట్ డీటెయిల్స్ ఉంటాయి. ప్రీవియస్ అంటే ఏంటి? డీటెయిల్సే కదా. ఓకే. డీటెయిల్స్ లో ఏమేమి ఉంటాయి? నేమ్ ఉంటది, అబౌట్ ఉంటది, అవన్నీ ఉంటాయి. కానీ అన్ని నేను మిగతా అన్ని ఎట్లా ఉన్నాయి అట్లానే పెట్టాలి, కానీ నేమ్ను మాత్రం మార్చాలి, అంతే కదా. అవును. అప్పుడు ఏం చేస్తావు అంటే ప్రీవియస్ తీసుకొని స్ప్రెడ్ చేస్తావు. మూడు స్ప్రెడ్ చేస్తావు. 3 కాదు, ఎన్ని ఉంటే అన్ని. ఓకే. ప్రీవియస్ లో నేమ్ అబౌట్ అవన్నీ ఉంటాయి కదా, అన్ని స్ప్రెడ్ చేస్తావు. అది కింద రాసి చూపిస్తావు. ఇగో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలరా. ఇప్పుడు ఇక్కడ 3 చుక్కలు పెట్టి ప్రీవియస్ అన్నావు అనుకో, దీని అర్థం ఏంటంటే ఈ 3 ఇక్కడికి వచ్చేసినట్టు. ఓకేనా? 3 చుక్కలు పెట్టి ప్రీవియస్ అంటే ప్రీవియస్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చేసినట్టు, ఒక్కొక్కటి అక్కడికి వచ్చినట్టు. తర్వాత కామా పెట్టి దేన్నైతే నువ్వు మార్చాలనుకుంటున్నావు అది రాయాలి. ఇప్పుడు నేమ్ ఇక్కడ సపోజ్ కేఆర్కే అన్నా, ఇప్పుడు సాయి అని పెట్టాను ఇక్కడ. ఇప్పుడు ఫైనల్ డీటెయిల్స్ ఏముంటుంది చెప్పు? కేఆర్కే ఉంటుంది, నేమ్ కేఆర్కే ఉంటుంది, అబౌట్ ఎంపీ ఉంటుంది, ఇమేజ్ URL అట్లా ఉంటుంది. ఎందుకు? దీనివల్ల 3 డాట్స్ పెట్టి ప్రీవియస్ అన్నావు కాబట్టి మిగతా 3 వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? నేమ్ ఒక్కటి చేంజ్ అయ్యింది, ఇక్కడ రాసాం కాబట్టి దీనివల్ల. అర్థమైందా? ఒకవేళ నేను ఇప్పుడు అక్కడ ప్రీవియస్ అంతే పెట్టి నేమ్ ప్లేస్ లో అబౌట్ పెట్టాను అనుకో, అబౌట్ ఒక్కటి మారింది, అంతే కదా? అంతే. అప్పుడు రెండు కూడా మార్చుకోవచ్చు కావాలంటే, అబౌట్ కూడా మార్చవచ్చు. అప్పుడు ఇమేజ్ URL ఒక్కటి వస్తుంది. ఇమేజ్ 3 వస్తాయి, కానీ ఈ 2 మారుతాయి. ఇమేజ్ URL పాతదే ఉంటుంది అంటున్నా. అంతే. ఓకే, అర్థమైంది అది? అర్థమైంది. అదే చేసింది కూడా పైన. ఓకే. సెట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ వచ్చింది, ప్రీవియస్ స్ప్రెడ్ చేసాం, ఇమేజ్ URL ఒక్కటి మార్చాం. దీనికి మనకు వచ్చిన ఇమేజ్ లో దాన్ని URL గా మార్చి దాన్ని సెట్ చేసాం. ఓకే, అది జరిగింది. ఓకే. నెక్స్ట్ పేజ్ ఇది ఒకసారి చెప్పు. రెండో ప్రాప్ క్రియేట్ చేసుకోవటం అంతే కదా? ప్రాప్ అంటే కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవటం అంతే కదా? అంతేరా. 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, డిస్ప్లే పోర్ట్ఫోలియో, డీటెయిల్స్ ఇన్పుట్ ఫామ్. ఇదిగో డీటెయిల్స్ ఇన్పుట్ ఫామ్, డిస్ప్లే పోర్ట్ఫోలియో. ఓకే. నేను సపరేట్ కాంపోనెంట్స్ లో రాసుకోవచ్చా ఇవి? ఈ సపరేట్ కాంపోనెంట్సేగా, అదే సపరేట్ ఫైల్ అంటావా?
సెపరేట్ ఫైల్‌లో రాసుకోవచ్చు. మళ్ళీ ఇంకో ఫైల్ క్రియేట్ చేసి అక్కడ ఎందుకులే అని నేను ఇక్కడే చేసేసా డైరెక్ట్‌గా. ఓకే. ఓకే. ఇలా చేయటం మంచిది కాదు. నువ్వు చెప్పినట్లే మంచిది. ఓకే. ఎందుకంటే ఇట్లా చేస్తే పెరిగిపోయిద్ది ఫైలు. అప్పుడు అన్‌రీడబుల్ అయిద్ది మళ్ళీ. ఓకే. ఏ కాంపోనెంట్‌కి ఆ కాంపోనెంట్ ఇంకో ఫైల్‌లో క్రియేట్ చేసుకుంటేనే బెటర్. ఓకే. కాపోతే ఇలా కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. చెప్పా కదా! ఆ! అది కూడా రూల్ ఏం కాదు. కాంపోనెంట్స్ అనే ఫోల్డర్‌లో మామూలుగా మనం పెట్టుకుంటే సెమాంటిక్ ఫాలో అవుతాం. ఇదైతే అర్థమైందిగా నీకు? ఇప్పుడు ఓకే. అది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం ఆ కాంపోనెంట్ పోర్ట్‌ఫోలియో. ఓకే. యూజ్ ఎఫెక్ట్ చెప్పడం మరి. ఇది కొంచెం కష్టమైన టాపిక్ యూజ్ ఎఫెక్ట్ అనేది. కొంచెం జాగ్రత్తగా విను. ఓకే. యూజ్ ఎఫెక్ట్ అనేది ఏపీఐస్ కోసం వాడతాం. ఏపీఐస్ అయితే ఇంకా అయిపోయినట్టు వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్. అప్పుడు మనకి వెదర్ యాప్ ఏపీఐ దొరికిందిరా. ఎక్కడ ఉంది అది? వెదర్ యాప్ అది ఇక్కడే పెట్టావు, సేవ్ చేసుకున్నా ఇక్కడే. లేదు ఏడా? నాకు నా చాట్లో ఉంది, చూస్తాను అది. దొరకలా. ఇప్పుడు చాట్ లింక్ లో పెట్టినట్టున్నావు. ఇది కాదు, ఇది కూడా కాదు. ఇక్కడ ఐకాన్స్ వస్తాయి, మర్చిపోయావా? నాకు యూఐ గుర్తుంది. దీనిలాగే ఇక్కడ ఆ స్కై కదులుతా ఉంటుంది. అవును, ఇదేలే. ఇది కరెక్ట్. ఇదేగా. ఇదే. ఏపీఐకి వచ్చింది. సరే, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్త చూడాలిరా నువ్వు. ఓకే. రియాక్ట్ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ఏంటో చెప్తున్నాను. రియాక్ట్ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం మనం. రియాక్ట్ గురించి చెప్పే ఫస్ట్ క్లాస్ లో ఏంటది? రియాక్ట్ అనేది రెండర్ చేస్తుంది. కాంపోనెంట్ లైఫ్ సైకిల్. ఓకే. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అని అయ్యే కదా? అదే చెట్టు ట్రీ డయాగ్రామ్ గీసి చెప్పావు, అదే కదా? అది వర్చువల్ డామ్, అది కాదు. కాంపోనెంట్ లైఫ్ సైకిల్. కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ఇదిగో ఈ మూడు. మౌంటింగ్, అప్డేటింగ్ అండ్ అన్మౌంటింగ్. ఓకే. ఈ మూడింటిని హ్యాండిల్ చేసేదే యూజ్ ఎఫెక్ట్. ఓకే, మూడు హ్యాండిల్ చేసేది కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ని హ్యాండిల్ చేసేది. అంటే మౌంట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? ఈవెంట్స్ ఉంటారా మనకి? బటన్ క్లిక్ చేస్తే ఇది జరగాలి,
హవర్ చేస్తే ఇది జరగాలి. ఈవెంట్స్ ఏంటి ఆన్ క్లిక్, ఆన్ హవర్ కదా. అలానే ఈ మూడు ఫేసెస్ ఆఫ్ రియాక్ట్ లో మౌంట్ అయినప్పుడు ఇది చేయి అని చెప్పడానికి యూజ్ ఎఫెక్ట్ వాడతాం. ఓకే అప్డేట్ అయ్యేటప్పుడు ఇది చేయి అని చెప్పేటప్పుడు కూడా యూజ్ ఎఫెక్టే వాడతాం. అన్మౌంట్ అయ్యేటప్పుడు ఇది చేయి అని చెప్పేటప్పుడు కూడా యూజ్ ఎఫెక్టే వాడతాం. ఓకే అది ఎలా అంటే చూడు, ఫస్ట్ ఏం లేదు, ఇది యాప్ అనే ఉంది. యాప్ అనే ఒక కాంపోనెంట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ console.log, ఇక్కడ యాప్ వద్దు, కౌంటర్ ఉందా మన దగ్గర? కౌంటర్ ఉంది కదా, కౌంటర్ని తెచ్చుకుంటున్నాను నేను. డాటా ఇంపోర్ట్ అట్లా ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఇప్పుడు నేను ఇక్కడ console.log యాప్ అంటున్నా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది కన్సోల్లో? రిఫ్రెష్ కొట్టాను, ఒక్కసారి console.log లో యాప్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ కొడితే యాప్ అని వస్తుందా మళ్ళీ? ఎందుకు రాదు? మనం అక్కడ పెంచుతున్నాం కదా, ఆడ నెంబర్ పడుతుంది 1. ఎందుకు పడుతుంది నెంబరు? అసలేం పడదు, ఇదేం యాప్ పడిద్ది, మళ్ళీ పడిద్ది. మనం ఎందుకు పడిద్ది? యాప్ console.log యాప్ అని కదా రాసింది, దీనికి ఏం కన్సోల్ రాయలేదు కదా. అసలు నాకు ఒకటి చెప్పురా, ఇప్పుడు ఇంక్రిమెంట్ అని కొడితే 1 గా ఎందుకు మారుతుంది, మళ్ళీ 2 గా ఎందుకు మారుతుంది? ఏం జరుగుతుంది అక్కడ? అర్థం కాదు, అంటే ఏం జరిగేది, ఫంక్షనింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే నేను చెప్తా విను. కౌంటర్ లో ఇంక్రిమెంట్ అప్డేట్ అవుతుంది అక్కడ, దాన్ని రీరెండరింగ్ అంటాం. కౌంటర్ అనే యాప్ లో, కౌంటర్ అనే కాంపోనెంట్ లో మనం ఒక స్టేట్ డిఫైన్ చేసాం, కౌంట్ అనే స్టేట్. క్లిక్ చేసినప్పుడల్లా స్టేట్ ని అప్డేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే స్టేట్ అప్డేట్ అయితో ఆ కాంపోనెంట్ వరకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అయితే మొత్తం, ఇది మొత్తం మళ్ళీ రీరెండర్ అయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుదాన్ని రీరెండరింగ్ అంటారు. రీరెండరింగ్ అయినప్పుడు అవుతుంది కాబట్టి కౌంట్ అప్పుడు అప్డేట్ అవుతుంది కదా, 1 ఉంటుంది ఇక్కడ, 0 కాదు 1 ఉంటుంది, అందుకని 1 వస్తుంది. ఓకే, అప్డేటింగ్ ఫేజ్ అంటే అదే, అప్డేటింగ్ ఫేజ్ అన్నది, రీరెండరింగ్ అన్న అదే. ఓకే, ఇప్పుడు కౌంటర్ కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది, యాప్ కాంపోనెంట్ రీరెండర్ అవ్వదు, ఇది అవ్వదు. ఇందులో ఉన్న ఇది వరకే రీరెండర్ అవుతుంది. సో ఇది అప్డేట్ కాదు కదా, ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ కాదు కదా, మొత్తం ఎగ్జిక్యూట్ కాదు కదా. అప్పుడు చెప్పు, ఇప్పుడు నాకు ఇంక్రిమెంట్ నొక్కితే రెండోసారి ఏమైంది? ఏం కాదు, యాప్ పడితే పడదా? 2 సార్లు నొక్కినా యాప్ ఏం పడదు. ఎందుకు పడదు? నువ్వు అది కాదు కదా చేస్తుంది, console.log అనేది కదా చేస్తుంది, మనం దీనికి సంబంధం అప్డేట్ కాదు. అదే ఇప్పుడు కౌంటర్ లో ఇక్కడ console.log చేస్తా, console.log కౌంటర్ అని చేశా. ఇప్పుడు నేను రిఫ్రెష్ కొట్టాను అనుకో, బ్రౌజర్కి వెళ్ళి కన్సోల్ లో నేను ఏమేమి చూస్తా? అప్డేటెడ్ వాల్యూస్ చూస్తావు. ఏం కన్సోల్ లో చేస్తున్నారా? నేను ఇక్కడ కౌంటర్ చేస్తున్నా, ఇక్కడ యాప్ చేస్తున్నా. ఇప్పుడు కన్సోల్ లో నాకేం కనబడుద్ది? రిఫ్రెష్ చేస్తే ఒకసారి ఇక్కడ చేస్తాను, యాప్ కనపడుతుంది. యాప్ కనపడుతుంది ఎందుకంటే ఇది మొత్తం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, యాప్ కనపడుతుంది. మళ్ళీ కౌంటర్ ఉంది కదా, కౌంటర్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, ఇక్కడికి వెళ్ళి మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ కౌంటర్ కూడా పడుతుంది. ఒకసారి యాప్ ఒకసారి కౌంటర్ కొడుతుంది రిఫ్రెష్ కొడితే, అంతేనా? రిఫ్రెష్ కొట్టాను, ఒకసారి యాప్ ఒకసారి కౌంటర్ వచ్చింది. ఈ లైఫ్ సైకిల్ బాగా అర్థం కావాలి, యూజ్ ఎఫెక్ట్ అర్థం కావాలంటే, అందుకనే చెప్తున్నా మళ్ళీ. ఓకే, ఇప్పుడు నాకు చెప్పు, ఇంక్రిమెంట్ కొడితే ఏమొస్తుంది ఇక్కడ? కౌంటర్ మళ్ళీ వస్తుంది. యాప్ రాదా? యాప్ రాదు, యాప్ ఎందుకు అప్డేట్ అయితే అవ్వదు, అంతే. ఇంక్రిమెంట్ చేసి
ఎందుకంటే కౌంటర్‌లో ఉన్న కౌంట్ అనే స్టేట్‌ని అప్డేట్ చేస్తున్నాం. సో, ఆ ఒక్క కాంపోనెంట్ వరకే రీరెండర్ అవుతుంది. ఆ కన్సోల్ లాగ్ కూడా ఆ కాంపోనెంట్‌లో ఉంది కాబట్టి ఓకే. ప్రింట్ అవుతుంది. యాప్ మళ్ళీ రీరెండర్ అవ్వదు. ఓకే కదా ఇది ఈ కాన్సెప్ట్? హ్మ్. ఇప్పుడు మన కౌంటర్‌లో నాకేం కావాలంటే ఓన్లీ ఫస్ట్ టైమ్ మాత్రమే ఇప్పుడు ఇదేంటి ఈ కాంపోనెంట్ అప్డేట్ అయిన ప్రతిసారి కౌంటర్ అని పడుతుంది కదా! అవును. నాకలా కాదు. మౌంటింగ్ స్టేజ్‌లో మాత్రమే అంటే దీని అర్థం ఏంటి? అప్డేటింగ్ ఫేజ్‌లో పడుతుంది కౌంటర్. అవును. నాకు మౌంటింగ్ స్టేజ్‌లో మాత్రమే కౌంటర్ అని ప్రింట్ అవ్వాలి. అప్పుడేం చేయాలంటే అప్పుడు వాడాలి యూజ్ ఎఫెక్ట్. ఓకే. యూజ్ ఎఫెక్ట్‌ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాము. యూజ్ ఎఫెక్ట్ రియాక్ట్‌లోనే ఉంటుంది. ఓకే. కామా యూజ్ ఎఫెక్ట్ అంటాం. ఓకే. అదెలా రాయాలంటే చూడు, రిటర్న్ పైన ఎక్కడైనా రాయొచ్చు. ఇక్కడెక్కడన్నా రాయొచ్చు. ఓకే. మామూలుగా నేనైతే ఎక్కడ రాసుకుంటా అంటే రిటర్న్ స్టేట్మెంట్ పైన రాసుకుంటా ఇక్కడ. ఓకే. యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక ఫంక్షన్, ఒక హుక్. యూజ్ స్టేట్ లాగే ఒక హుక్. ఓకే. ఇదేం తీసుకుంటుందంటే ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది. ఓకే. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఒక కాల్ బ్యాక్, సెకండ్ ఆర్గ్యుమెంట్ డిపెండెన్సీ అరే. ఓకే. అదేంటో తర్వాత చెప్తా. ప్రస్తుతానికి ఒక అరే పెట్టుకో. అరే విత్ ఎంప్టీ అరే ఇది. ఓకే. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో నువ్వు ఏదైతే రాస్తే అది ఇప్పుడు ఇక్కడ ఏదైతే రాస్తావో అది మౌంటింగ్ స్టేజ్‌లో ఎగ్జిక్యూట్ అయిద్ది అంతే ఇంకా. ఈ స్ట్రక్చర్‌లో రాస్తే ఇంకా మౌంటింగ్ స్టేజ్‌లో వచ్చేసిద్దిరా. ఏంటి? ఒక యూజ్ ఎఫెక్ట్‌ని కాల్ చేయాలి ఫస్ట్. యూజ్ ఎఫెక్ట్ అనే హుక్‌ని కాల్ చేసి దానికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయాలి. నెక్స్ట్ ఎంప్టీ అరే ఒకటి పాస్ చేయాలి. దీని లోపల ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల ఏదైతే రాస్తావో అది ఓన్లీ మౌంటింగ్ స్టేజ్ అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఫంక్షన్. ఓకే. ఈ ఫంక్షన్ ఓన్లీ మౌంటింగ్ స్టేజ్ అప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడు, రిఫ్రెష్ చేస్తున్నా, కౌంటర్ అని ఒకసారి పడింది. మళ్ళీ ఇంక్రిమెంట్ నొక్కుతున్నా, అది అప్డేట్ అవుతుంది కానీ అక్కడ పడట్లా చూడు. దాని అర్థం ఏంటి? మౌంటింగ్ స్టేజ్‌లోనే వస్తది. ఆ మౌంటింగ్ స్టేజ్‌లో మాత్రమే కౌంటర్ అనేది ప్రింట్ అయింది. సపోజ్ అది ఎప్పుడు ఇక్కడ డిపెండెన్సీ అరే ఎంటీ పెట్టినప్పుడు, డిపెండెన్సీ అరే ఏం పెట్టలేదు అనుకో, ఏం పెట్టకపోతే దాని అర్థం ఏంటంటే అప్డేట్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇది లోపల పెట్టినా ఒకటే, బయట పెట్టినా కూడా ఒకటే. ఇంకా అప్పుడు రాసుకోవడం ఎందుకు అక్కడ? కొన్నిసార్లు వస్తుందిరా, కొన్నిసార్లు అవకాశం అలా రావాలి, కొన్నిసార్లు ఓకే. రాయాల్సి వచ్చింది కొన్నిసార్లు. ఓకేనా? ఇది ఏ కాంపోనెంట్ అప్డేట్ అయిన ప్రతిసారి ఇది అప్డేట్ అయింది. ఓకే. ఇప్పుడు ఇంకొక స్టేట్ ఉంది అనుకో మన దగ్గర. సపోజ్ నేమ్ అనే స్టేట్ ఉంది. సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇనిషియల్లీ అది ఎంప్టీ అరే. ఇక్కడ ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఇన్పుట్ ట్యాగ్ వాల్యూ, ఇన్పుట్ ట్యాగ్కి ఇలా వాడాలి. ముందు వాల్యూ ఇవ్వాలి. వాల్యూ అక్కడ స్టేట్లో ఇచ్చాము అది రాయాలి. నెక్స్ట్ ఆన్ చేంజ్ ఇవ్వాలి. ఆన్ చేంజ్కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ వస్తుంది. కాల్ బ్యాక్ ఈ వస్తుంది. ఇక్కడ సెట్ వాల్యూ, సెట్ నేమ్ ఆఫ్ ఏం రాయాలి చెప్పు? సెట్ నేమ్ ఆఫ్ కొత్త అప్డేట్ అనేది ఇవ్వాలి. ఏంటది? ఏదో ఒకటి కేఆర్కే ఈ డాట్. ఓకే, ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే. ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ నేమ్ అని ప్రింట్ చేశా. ఏమవుతుంది చెప్పు నాకు? రిఫ్రెష్ కొట్టాను చూడు. రిఫ్రెష్ కొట్టిన తర్వాత ఎందుకు వచ్చింది?
ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ వచ్చింది కదా, ఉమ్, దీని అర్థం ఏంటంటే చేంజ్ మనం టైప్ చేస్తున్న ప్రతి అక్షరానికి ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది అవును సెట్ నేమ్ అని ఉమ్, ప్రతి అక్షరంకి. అప్పుడు ఈ కాంపోనెంట్ మనం టైప్ చేసే ప్రతి అక్షరానికి రీరెండర్ అవుతుంది. అవును మనం ఏం ప్రింట్ చేయాలి, నేమ్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి చూడు, ఫస్ట్ ఏ నొక్కా, ఏ వచ్చింది, బిసిడి ఉమ్, ప్రతి అక్షరానికి వస్తుంది. ఉమ్, గమనించావా? అవును ప్రతి అక్షరానికి కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. అవును ఇంక్రిమెంట్ అయినప్పుడు కూడా రీరెండర్ అవుతుంది. అవును ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ కౌంటర్ అని రాశాను అనుకో, ఉమ్, ఇనిషియల్లీ ఒకసారి వచ్చింది. అవును ఇప్పుడు నేను టైప్ చేస్తూ ఉండే కొద్దీ అది వస్తుందా, కౌంటర్ అని ప్రింట్ అవుతుందా? కౌంటర్ రాదు. ఎందుకు రాదు? ఓకే మొత్తం టైప్ అప్డేట్ చేస్తే ఏం అవుతుంది కదా, చేస్తున్నా మళ్ళీ మొత్తం అప్డేట్ స్టేట్ అప్డేట్ అవుతుంది కదా. వస్తుంది ఏ స్టేట్ అయినా అప్డేట్ అయినా కౌంటర్ అని మొత్తం రీరెంట్ అవుతుంది. అవును వస్తుంది అయితే. సో మళ్ళీ వస్తుంది. అవును ఇంక్రిమెంట్ చేసినప్పుడు కూడా వస్తుంది, డిక్రిమెంట్ చేసినప్పుడు కూడా వస్తుంది. అవునా? అవును అంటే బేసికల్లీ ఏం జరుగుతుంది, ఈ స్టేట్ అప్డేట్ అయినా ఈ కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది. అవును నాకు ఏం కావాలంటే ఓన్లీ నేమ్ స్టేట్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే కౌంటర్ అని ప్రింట్ చేయాలి. ఉమ్, అలాంటి కేసెస్ ఏం చేస్తామంటే యూజ్ ఎఫెక్ట్ రాసుకుంటాం. యూజ్ ఎఫెక్ట్ యూజ్ ఎఫెక్ట్ రాసుకొని ఇక్కడ డిపెండెన్సీ ఏరియాలో ఏది అప్డేట్ అయినప్పుడు మాత్రమే నీకు సమ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నావు. నేమ్ స్టేట్ ఇప్పుడు నేమ్ అప్డేట్ అయినప్పుడే ఆ, ఏం చేయాలనుకుంటున్నావు అది దీని లోపల రాసేయాలి. ఓకే ఇప్పుడు చూడు, రిఫ్రెష్ కొట్టాను, నేమ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే పడుతుంది. అవును ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తా చూడు, ఇంక్రిమెంట్ అయినప్పుడు అప్డేట్ కౌంటర్ పడుతుందా? లేదు. అది అలానే ఇప్పుడు ఇక్కడ కౌంటర్ రాస్తే ఏమైంది, నేమ్ అవుతుంది. అది కౌంట్ 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 ఏమైతే ఇప్పుడు కౌంట్ రాస్తే ఏది వచ్చింది అప్పుడు. ఓకే ఇంక్రిమెంట్ చేసేటప్పుడల్లా వస్తుంది అంతే. ఇక్కడ ఇప్పుడు రాస్తే వస్తుందా కౌంటర్ అనేది? రాదు. ఎందుకు రాదు? అక్కడ అది రాసి ఇక్కడ చెప్పాను కదా, కౌంట్ అనే వేరియబుల్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఇది చెయ్యండి చెప్తున్నాం. అర్థమైందా? ఓకే ఇప్పుడు నువ్వు మౌంటింగ్ స్టేజ్ చూసావు, అప్డేటింగ్ స్టేజ్ చూసావు. అన్మౌంటింగ్ ఎట్లా రాస్తావంటే వద్దులేదు కూడా, అది మాక్సిమం కేసెస్ లో వాడడం. సరే చెప్తాను, నేను అలా పెట్టుకో బ్రెయిన్ లో. ఓకే కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తాం కదా, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి రిటర్న్ రాయాలి. రిటర్న్ ఏం రిటర్న్ చేయాలంటే ఇంకో కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఓకే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఏదైతే రాస్తావో అది ఇంకా అన్మౌంటింగ్ స్టేజ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అన్మౌంటింగ్ మాక్సిమం ఇది ఎక్కడ వాడతావు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాడతావు. ఇనీషియల్ స్టేజ్లో వాడవలేదు, అప్పుడు నేర్చుకోవచ్చు. మళ్ళీ ఈ రెండు అయితే విచ్చలవిడిగా వాడతావురా. యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ అని లేకుండా అసలు ఏ రియాక్ట్ యాప్ ఉండదు. డైనమిక్ రియాక్ట్ యాప్ ఏపీ కాలింగ్ అప్పుడు ఇంకా భయంకరంగా వాడతావు. అన్న డౌట్ ఉందా? లేదు. ఓకే సింటాక్స్ కొంచెం రాస్తే ఏముంది, యూజ్ ఎఫెక్ట్ ఉంటుంది. యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి ముందు దాన్ని కాల్ చేస్తాం. కాల్ చేసేటప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ దానికి ఇవ్వాలి. కాల్ బ్యాక్ తో పాటు ఒక డిపెండెన్సీ ఏరే ఇవ్వాలి. అదేం దాన్ని డిపెండెన్సీ ఏరే అంటాం అంతే. ఓకే ఎంటీగా ఉంటే ఏమవుతుంది, దాన్ని ఏం పెద్దగా కన్సిడర్ చేయదు. ఎంటీగా ఉంటే ఈ ఫంక్షన్ ఓన్లీ మౌంటింగ్ ఫేజ్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అలా కాకుండా దీనికి రాసిన ఒకటి అన్నట్టు.
అది వేరు, అది తీసేస్తే అరే అసలు తీసేస్తే డిపెండెన్సీ అరే ఇవ్వకపోతే. ఓకే డిపెండెన్సీ అరే ఇచ్చి అది ఎంటీగా ఉంటే మౌంటింగ్ మౌంటింగ్ స్టేజ్ లో ఇది ఎగ్జిక్యూట్ అవ్వమని. అదే ఇక్కడ ఒక స్టేట్ వేరియబుల్ ఇచ్చామంటే ఇది చేంజ్ అప్పుడు మాత్రమే అది అప్డేట్ అవ్వాలి, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది సంగతి. అది యూజ్ ఎఫెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దీంతో. యూజ్ ఎఫెక్ట్ ఎక్కువ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫెచెస్ దగ్గర, ఫెచ్చింగ్ ఏపీఐ ఫెచ్చింగ్ దగ్గర వాడుతాం యూజ్ ఎఫెక్ట్. ఇప్పుడు నీకు చెప్పబోయే ప్యాటర్న్ రియాక్ట్ లోనే మోస్ట్ యూస్ఫుల్ ప్యాటర్న్ ఇది. ప్రతి రియాక్ట్ యాప్ లో వాడతారు. ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది. ఓకే ఒక ఏపీఐ నుంచి డేటా ఎలా తెచ్చుకోవాలి. ఒక వెదర్ యాప్ చేద్దాం. ఫస్ట్ ఏపీఐ కీని పెట్టుకుందాం. అది ఎక్కడ రాయాలి, ఇక్కడ రాద్దాం. కాన్స్ట్ ఏపీఐ కీ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఎలా కాల్ చేయాలో డాక్యుమెంటేషన్కి వెళ్తే తెలుస్తుంది. డాక్యుమెంటేషన్లో కరెంట్ వెదర్ క్వశ్చన్ మార్క్ సిటీ ఈజ్ ఈక్వల్ టు గుంటూరు. సిటీనా కొరియనా? ఒక యాక్సెస్ కీ ఇవ్వాలి ఫస్ట్. క్వశ్చన్ మార్క్ యాక్సెస్ కీ ఈజ్ ఈక్వల్ టు ఇది. అండ్ అలా అర్థమవుతుందా? ఇదే ఏపీఐ. ఇప్పుడు ఏపీఐ కాలింగ్ అనేది మన యాప్లో నుంచి చేద్దాం. ఓకే ఫస్ట్ ఇక్కడ ఒక సిటీ నేమ్ ఇన్పుట్ తీసుకుందాం. అంటే ఏం తీసుకోవాలి, స్టేట్ వాడాల్సిందే. ఇన్పుట్ ఎక్కడైనా వాడితే స్టేట్ వాడాల్సిందే. ఓకే సిటీ నేము కామా సెట్ సిటీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇనిషియల్ ఎంటీ. ఏం రాయాలి చెప్పు. ఇక్కడ ఇన్పుట్ లో ప్రాప్స్ రాయాలి. ఇన్పుట్ ఓకే ఓకే టైప్ టెక్స్ట్. ఇంక తర్వాత ఇంకేం లేవు. ప్లేస్ హోల్డర్ రాయొచ్చు. మెయిన్లీ చెప్పట్లేదు. అసలు ఇన్పుట్ మనం తీసుకోవాలి వాటిది ఇక్కడ నుంచి. సిటీ నేమ్ ఇన్పుట్ తీసుకొని ఆ సిటీలో వెదర్ ఎట్లా ఉందో డిస్ప్లే చేయాలి. అది ఎలా ముందు స్టేట్ అందుకే కదా డిఫైన్ చేసింది ఇక్కడ, సిటీ నేమ్ సెట్ సిటీ నేమ్ అని. అది వాడాలి. ఫస్ట్ ఎలా వాడాలి చూడు. ముందు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సిటీ నేమ్ అని ఇవ్వాలి. ఓకే ఈ స్టేట్ ఇవ్వాలి. ఇక్కడ ఏది ఇస్తావు అది వాల్యూకి పాస్ చేయాలి. ఆ తర్వాత ఆన్ చేంజ్ కి కాల్ బ్యాక్ ఇవ్వాలి. ఈ కాల్ బ్యాక్ లో ఈ వస్తుంది ఇచ్చి దాని లోపల ఈ డాట్ టార్గెట్ డాట్ డైరెక్ట్ ఇట్లా రాస్తావా? దీనికి పెట్టాలిరా, దీనికి అప్డేట్ చేయాలి దాన్ని. అప్పుడు ఏంటి, సెట్ సిటీ నేమ్ ఆఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే ఇప్పుడు ఇది కన్సోల్ డాట్ లాగ్ సిటీ నేమ్ చేంజ్ అయినప్పుడల్లా నేను
ఆ సిటీ నేమ్ ని ప్రింట్ చేద్దాం అనుకుంటాను. అప్పుడు ఎలా కన్సోల్ డాట్ లాగ్ సిటీ నేమ్ నేమ్. అది చేంజ్ అయినప్పుడు కాబట్టి డిపెండెన్సీ ఏరియాలో సిటీ నేమ్ అంటాం. ఓకే. ఇప్పుడు చూడు మరి గుంటూరు వచ్చిందా? ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ పక్కన ఒక బటన్ పెడదాం. ఒక బటన్ పేరు గెట్ వెదర్. గెట్ వెదర్. ఇప్పుడు ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? వెదర్ ని తెచ్చుకోవాలి. అంటే ఆన్ క్లిక్ కి గెట్ వెదర్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. అది ఎక్కడ క్రియేట్ చేయాలి? ముందు యూజ్ ఎఫెక్ట్ తీసేద్దాం. ఇక్కడ డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ గెట్. ఇప్పుడు ఇక్కడ చేయాలి. దీని లోపలికి తెచ్చుకోవాలి. ఎలా? ఫస్ట్ ఫెచ్ వాడాలి. గుర్తుందా? మర్చిపోయా. ఫెచ్ డేటా. జస్ట్ ఫెచ్ అనే ఫంక్షన్ ఏపీఐ నుంచి డేటా ఎట్లా వచ్చింది? ఆ ఫెచ్ నుంచే కదా. ఫెచ్ కి ఏపీఐ ఇస్తావు. ఏపీఐ అనేది యాక్సెస్ కీలో పైన యాక్సెస్ కీ పెట్టుకోవాలి. టెంప్లెట్ స్ట్రింగ్ వాడతాం. ఏపీఐ కి ఇక్కడ వస్తుంది. క్వరీ ఇక్కడ క్వరీ ప్లేస్ లో మనం ఇచ్చింది రావాలి. ఇక్కడ మళ్ళీ డాలర్ సింబల్ పెట్టి ఇన్పుట్ అని పెట్టుకోవాలి. ఏం పెట్టాలి చెప్పు? నాకు చెప్తా. ఈ పెట్టాలి. ఈ కాదు, ఈ ఇన్పుట్ లో వచ్చేది పెట్టాలి. ఇన్పుట్ లో ఎక్కడికి వెళ్తుంది? సెట్ సిటీ నేమ్. సెట్ సిటీ నేమ్ ఎందుకు అవుతురా? ఇన్పుట్ లో ఎక్కడికి వెళ్తుంది? సెట్ సిటీ నేమ్ అయితే సెట్ సిటీ అప్డేట్. సెట్ సిటీ నేమ్ అయితే సెట్ చేసిద్ది. ఓకే సిటీ నేమ్. ఇప్పుడు దీన్ని అవైట్ రాసుకోవాలి. ఓకే. అవైట్ రాసుకుంటే దీన్ని ఎస్సింక్ మార్చాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ని మళ్ళీ మనం డేటాకి తెచ్చుకోవాలి. డేటా రాస్తుంది రెస్పాన్స్ డాట్ జేసాన్. ఇదంతా చెప్పా, మర్చిపోయినట్లు ఉన్నాం. ఒకసారి ఆ వీడియో చూడాలి మళ్ళీ. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ డేటా అని కొడతాం. ఎస్సింక్ అవైట్ ఎసింక్రనస్ జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను కదరా. తర్వాత ఏపీఐ ఫెచ్చింగ్ కూడా మళ్ళీ చెప్పా జావా స్క్రిప్ట్ లో. సేమ్ ఇట్లానే రియాక్ట్ లో కూడా వాడతామని. అవైట్ వెదర్ ఫెచ్ రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ అనేది అన్రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని జేసాన్ లో మార్చుకుంటాం. కరెక్టే. ఇప్పుడు చూడు, రిఫ్రెష్ కొడుతున్నా. ఇక్కడ సిటీ నేమ్ ఇస్తున్నా గుంటూరు అని. గెట్ వెదర్ అని కొడితే అంటే మనం రాయాలేమో, ఎందుకంటే ఇక్కడ అవైట్ పెట్టడం మర్చిపోయాను. ఓకే. ప్రామిస్ లో అది కూడా ఇప్పుడు వచ్చి చూడు, గుంటూరు గెట్ వెదర్. ఈ ఆబ్జెక్ట్ లో ఇప్పుడు వెదర్ ఎక్కడ ఉంటుంది? అప్పుడు నువ్వే ఇంప్లిమెంట్ చేసావు. నువ్వు లొకేషన్ లో కరెంట్ లో వెదర్ లో ఇదిగో కరెంట్ లో టెంపరేచర్ అంతే. డేటా డాట్ కరెంట్ డాట్ టెంపరేచర్. ఇప్పుడు చూడు, ఇంకోటి ఇస్తా అనాలి. ఇప్పుడు ఇది యుఆర్ఎల్ లో పెడుతున్నాం కదా సిటీ నేమ్ అనేది. యుఆర్ఎల్ లో సిటీ నేమ్ ఇప్పుడు స్పేస్లు రావచ్చు కదా, స్పేస్లు రావచ్చు, ఏదన్నా ఎంటర్ చేయొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. అలాంటి అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, అరే ఒక్క సెకండ్ పర్లేదు.
అరే ఇప్పుడు ఈ సిటీ నేమ్ లో స్పేసెస్ కూడా రావచ్చు కదా. న్యూయార్క్ ఉంది, న్యూయార్క్ అంటే స్పేస్ వచ్చింది. రావచ్చు. అప్పుడు ఇక్కడ న్యూయార్క్ అనే స్పేస్ లో వస్తుంది యూఆర్ఎల్ లో. యూఆర్ఎల్ లో ఎప్పుడు స్పేస్లు రాకూడదు. ఓకే. సో దీన్ని మనం ఇంకో ఫంక్షన్ పాస్ చేస్తాం. దాని పేరు ఎన్కోడ్ యూఆర్ఎల్ కాంపోనెంట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. దానికి సిటీ నేమ్ పాస్ చేయాలి మనం. ఓకే. అప్పుడు ఏం చేస్తుంది, నీట్ గా ఫార్మాట్ చేసి ఇస్తుంది. కొన్ని కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు న్యూయార్క్ ఉందనుకో, న్యూయార్క్ డైరెక్ట్ లో యూఆర్ఎల్ పెట్టకూడదు. ఆ స్పేస్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది, %5 సంథింగ్ ఓకే. ఇట్లా వస్తుంది యూఆర్ఎల్ లో. దీని అర్థం ఏంటి, కోడ్కి స్పేస్ అని. ఓకే. ఆ ఫార్మాటింగ్ అంతా ఈ ఫంక్షన్ చేసేది అన్కోడ్ యూఆర్ఐ కాంపోనెంట్. దానికి సిటీ నేమ్ పాస్ చేస్తే ఆ ఫార్మాట్ ఇస్తుంది, అది క్వెరీకి పాస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ న్యూయార్క్ ఇచ్చిన వస్తుంది. న్యూయార్క్ ఇప్పుడు లాస్ట్ టైం రాలేదనుకుంటా. అదే ఫార్మాటింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది -3. ఇప్పుడు ఈ ఫార్మాటింగ్ తీసేస్తారు రాదు, ఎందుకు, స్పేస్ ఉంది కాబట్టి. స్పేస్ ఉంటే ట్రీట్ చేయదు అది. యూఆర్ఎల్ లో స్పేస్ ఉండకూడదు కదా, అందుకు న్యూ అని వస్తుంది. న్యూ అని ట్రీట్ చేసేటప్పుడు వచ్చిందే రాకూడదే. సర్లే ఎందుకో వచ్చింది. ఇది బ్రష్ ప్రాక్టీస్ అనుకో. ఎన్కోడ్ యూఆర్ఐ కాంపోనెంట్ అనేది ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏదో పిచ్చి ఇస్తే పరిస్థితి ఏంటో చూద్దాం. ఆ తర్వాత చూద్దాం ఎర్రర్ హ్యాండ్లింగ్ అవన్నీ. ఫస్ట్ గెట్ వెదర్ అని కొడితే వచ్చింది, అది ఇక్కడ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ టెంపరేచర్ అనే ఇంకో స్టేట్ తీసుకుందాం. సెట్ టెంపరేచర్. ఈ సెట్ టెంపరేచర్ లో అప్డేట్ చేయాలా? అంతే. ఈ స్టేట్ ఇనిషియల్ టెంపరేచర్ నల్ ఉంటుంది, లేకపోతే నల్ అని పెట్టుకుందాం. అంటే నల్ అంటే ఏం లేదని. ఇప్పుడు ఆ సెట్ టెంపరేచర్ ఇక్కడ పెడతాం. ఇది సెట్ టెంపరేచర్ కి కాల్ చేస్తాం. కాకపోతే ముందు ఒక వేరియబుల్ కి అసైన్ చేసుకుందాం. వద్దులే, సెట్ టెంపరేచర్ కి పంపించేసాం. అది ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఎలా డిస్ప్లే చేయాలి చెప్పు. రిటర్న్ లో రాసేసాం. p ట్యాగ్ ఇచ్చి టెంపరేచర్ బ్రేసెస్ పెట్టి టెంపరేచర్. ఇనిషియల్ టెంపరేచర్ ఏం లేకపోతే అప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని కండిషనల్ రెండర్ చేద్దాం. టెంపరేచర్ నాట్ ఈక్వల్ టు నల్ అయితేనే ఇది రెండర్ చేయండి. ఇనిషియల్ నల్ ఉన్నప్పుడు చూపించేద్దాం. ఇది టెంపరేచర్ అని ఉంటేనే టెంపరేచర్ చూపించు. ఓకే. ఇప్పుడు చూపిదు. ఇప్పుడు ఏదన్నా సపోజ్ గుంటూరు అన్నాను, గెట్ వెదర్, ఏదో జరిగింది, 28. ఇప్పుడు తెనాలి, ముందే దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుందాం. టెంప్ అని ఒక వేరియబుల్ చేసుకున్నాం. ఇక్కడ console.log టెంప్ అన్నాం. సెట్ టెంపరేచర్ ఆఫ్ టెంప్ తెలుసు. టీఆర్ఆర్ ఎక్కడ వచ్చింది, గుంటూరు 28 వచ్చింది. అదేం లేదులే, అదేం లేదు, అప్పుడప్పుడు వస్తుంది. తెనాల్లో కూడా 28 అంటారా, అందుకు మారలా.
అది మారుతుంది చూడు. తిరుపతి అది. అయిపోయింది కా వెదర్ యాప్. కాకపోతే ఇంకో సిటీ చెప్పు, హైదరాబాద్ ఉంది. నువ్వు గమనించినట్లయితే వెంటనే రాదు రెస్పాన్స్. అవును చూడు, నొక్కిన వెంటనే రాదు, కొంచెం టైం తీసుకుంటుంది. అవును రాలేదు. హైదరాబాద్ లో కూడా 22 కదా, ఏం అద్భుతాలు. సేమ్ టెంపరేచర్ అనిపిస్తుంది. చూడు ఇప్పుడు అది కూడా సేమ్ టెంపరేచర్ అది మారింది. చూడు ఎంత టైం పట్టిందో. అవును, ఏపీ మంచిది కాదు అది, అందుకని లేట్గా వస్తుంది. ఇప్పుడు తొందరగా వచ్చింది, ఇప్పుడు తొందరగా వస్తున్నాయి. ఇంకేమన్నా విజయవాడ, విజయవాడలో కూడా సేమ్. అసలు కంట్రీస్ వేరే కంట్రీస్ కొట్టలేదు. న్యూయార్క్, లండన్, అది కొన్ని ఏపీఎస్ కొంచెం స్లో వస్తుంది. ఆ స్లో టైంలో మనం లోడర్స్ చూపిస్తాం. ఫెచ్చింగ్ అయితే ఇట్లా జరిగిద్దిరా. ఓకే, ఇంకా బెస్ట్ యూస్ కేస్ చెప్పాలి అంటే, సపోజ్ మనం ఇక్కడ ఫెచ్చింగ్ ఎప్పుడు చేస్తున్నాం, బటన్ క్లిక్ చేసిన తర్వాత ఫెచ్ చేస్తున్నాం. కొన్నిసార్లు మనకి ఏం చేయాలంటే, యూజర్ నుంచి ఏమి ఇన్పుట్ లేకుండానే వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఫెచ్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఏంటి, మెజారిటీ టైమ్స్ అట్లానే చేస్తాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కాంటెంట్ వస్తుంది కదా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే కాంటెంట్ వస్తుంది కదా. అంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు, వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫెచ్ చేస్తున్నట్లు, మౌంటింగ్ స్టేజ్ లోనే ఫెచ్చింగ్ జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, సపోజ్ బై డిఫాల్ట్ నేను తెనాలిని పిలుస్తున్నాను అనుకో, తెనాలి అని పెట్టా ఇక్కడ. సిటీ నేమ్ ఉంది, లేకపోతే సిటీ నేమ్ని నేను ఇన్పుట్గా తీసుకుంటా. ఇక్కడ ఫంక్షన్ ఇన్పుట్గా తీసుకుంటున్నా సిటీని. దాన్ని కాల్ చేసేటప్పుడు ఇక్కడ గెట్ వెదర్ అన్నా కదా, గెట్ వెదర్కి ఒక ఫంక్షన్ పాస్ చేస్తాం, గెట్ వెదర్ ఆఫ్ తెనాలి. లేకపోతే ఇట్లా వద్దు, సిటీ నేమ్ ఉంది. ఇనీషియల్గా వెబ్సైట్ లోడ్ అయినప్పుడు ఇక్కడ పెట్టుకుందాం, లేకపోతే నల్ ప్లేస్ లో పెట్టుకుందాం, బదులు ఇక్కడ తెనాలి బై డిఫాల్ట్. ఇప్పుడు అది ఇనీషియల్ ఫెచ్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా, యూజ్ ఎఫెక్ట్ లో రాయాలి. యూజ్ ఎఫెక్ట్ మౌంటింగ్ స్టేజ్ అంటే ఏంటి చెప్పు. బ్రేసెస్ ఒక డిపెండెన్సీ ఏరియా ఎంటీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గెట్ వెదర్ ని కాల్ చేస్తాం, అంతే, ఏం లేదు. గెట్ వెదర్ ని ఇక్కడ కాల్ చేసేస్తాం. ఇక్కడ టెంపరేచర్ ఇది పెట్టారా, టెంపరేచర్ నల్లురా. ఇది టెంపరేచర్ నల్లు, కరెక్ట్. నేమ్ దగ్గర తెనాలి. ఇప్పుడు ఏమైతే ఇనీషియల్ గా మౌంట్ అయినప్పుడు గెట్ వెదర్ ని కాల్ చేస్తాం. గెట్ వెదర్ ని కాల్ చేస్తే ఏపీఐ ని కాల్ చేసి సిటీ నేమ్ ఏముంటుంది, తెనాలి ఉంటుంది. తెనాలి వెదర్ ఫెచ్ చేసిద్ది అనమాట. ఇనీషియల్ రిఫ్రెష్ కొడుతున్నా, అది రిఫ్రెష్ కొట్టంగానే వచ్చింది, నేను ఏం రాకుండా.
ఇక్కడ కూడా తెనాలి వచ్చింది. ఎందుకు? బై డిఫాల్ట్ తెనాలి బై పెట్టాం డిఫాల్ట్ కాబట్టి. తెనాలి పెట్టాం. ఓకే. మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు మనం ఇప్పుడు. అర్థమైందిగా? ఇది బేసిక్ ఏపీఐ ఫెచ్చింగ్. ఏపీఐని కాల్ చేసి డేటా చూపించడం ఇది. ఇక్కడ ఏపీఐ కాలింగ్ లో ఇంకా చాలా కేసెస్ ని హ్యాండిల్ చేయాలి మనం. ఒక కేసు ఏంటంటే లోడర్స్ ని చూపించడం, లోడింగ్ స్టేట్స్ ని చూపించడం. ఇంకోటి ఏంటంటే ఎర్రర్ హ్యాండిల్. ఏపీఐస్ ఎర్రర్స్ ని కూడా రిటర్న్ చేసేట్టుగా. సపోజ్ ఇక్కడ మనం అవి రెస్పాన్స్ చూద్దాం. ఇప్పుడు ఏది పడితే అది ఇచ్చాను. ఇప్పుడు ఎర్రర్ రావాలి. అప్పుడే వస్తుంది చూడు, సక్సెస్ ఆల్స్ అని వస్తుంది. ఇప్పుడు ఏది పడితే అది వచ్చినప్పుడు దీన్ని ఎర్రర్. అది ఎలా చేయాలి? ట్రై క్యాచ్ బ్లాక్. అవే ట్రై క్యాచ్ కాదు, ఏపీఐ నుంచి రెస్పాన్స్ వచ్చింది మనకి. ట్రై క్యాచ్ ఎప్పుడు వాడాలంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ త్రో చేసినప్పుడు అది వస్తుంది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ కాదు కదా. ఏపీఐ సక్సెస్ అయితే ఈ ఫార్మాట్ ఇస్తుంది డేటా, ఏపీఐ ఫెయిల్ అవుతే ఈ ఫార్మాట్ లో వస్తుంది డేటా. అప్పుడు ఏం చేయాలి? error.info. అంతే, error.info. ఎప్పుడు అది అప్పుడు ఇంకో స్టేట్ తీసుకోవాలి మనం, ఎర్రర్ స్టేట్. దాంట్లో దీన్ని పెట్టాలి. అంతే. చూడు శాంపుల్ చెప్తా. ఎర్రర్ సెట్ ఎర్రర్. ఇనిషియల్ ఎర్రర్ ఏముండదు, ఈ స్టేట్ ఆఫ్ ఎంప్టీ స్ట్రింగ్ ఉంటుంది ఇనిషియల్. ఇప్పుడు ఇది టెంపరేచర్ నల్ అనే కేసు ఉండదు ఇంకా, ఎందుకంటే బై డిఫాల్ట్ తెనాలి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కండిషనల్ ఎంటర్ చేయాలి. ఎర్రర్ ఉంటే పీ ట్యాగ్ లో ఎర్రర్ ని చూపించు, లేకపోతే టెంపరేచర్ చూపించు. ఓకేనా? ఇది ఓకే కదా? ఓకే ఓకే. ఇప్పుడు ఆ ఎర్రర్ ని ఎట్లా పెడతాం చూడు, ఇక్కడ తెలిసి మనకి ఎర్రర్ వచ్చిందా లేదా అని. ఇక్కడ డేటా డాట్ ఎర్రర్ డాట్ info. ఇప్పుడు డేటా డాట్ ఎర్రర్ ఉంటే ఏం చేస్తాను? సెట్ ఎర్రర్ ఆఫ్ డేటా డాట్ ఇన్ఫో. ఇంకా కింద ఏమి ఎగ్జిక్యూట్ చేయకూడదు, అందుకని రిటర్న్. అప్పుడు టెంపరేచర్ ఇంకా రాదు కదా, టెంపరేచర్ ఉండదు కదా. అవును, అందుకని ఎర్రర్ ఉంటే ఇక్కడ నుంచి రిటర్న్ అంటే ఏం చేస్తుంది, కింద ఏం ఎగ్జిక్యూట్ కావు. మళ్ళీ అప్పుడు ఇంకా మళ్ళీ ఏపీఐ ఫెచ్చింగ్ చేసేటప్పుడు సెట్ ఎర్రర్ ఆఫ్ ఎంటీ చేసుకోవాలి. ముందు ఎర్రర్ ఏమైనా ఉంటే తీసేయాలి. ఇఫ్ ఎర్రర్ ఉంటే తీసేయి. ఇప్పుడు చూడు, టెంపరేచర్ 28, ఏది పడితే అది ఇస్తున్నా. ఇప్పుడు మళ్ళీ గుంటూరు ఇస్తే అది పోయి అది రావాలి. ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్. అట్లానే ఇంకోటి ఏం చెప్పాను, లోడింగ్ స్టేట్స్.
సేమ్ ఇలానే మళ్ళీ లోడింగ్ కి ఇంకో స్టేట్ పెట్టుకోవాలి. ఈజ్ లోడింగ్ అనాలి. ఈజ్ లోడింగ్. ఇనిషియల్ ఏముంటుంది అది ఫాల్స్ ఉంటుంది. ఇనిషియల్ లోడ్ అవ్వదు కదా. అది ఎప్పుడు ట్రూ అవుతుంది? ఫెచ్ చేసే ముందు ట్రూ అవుతుంది. సెట్ ఈజ్ లోడింగ్ ని ట్రూ అంటావు. లాస్ట్ ఫైనల్ ఫెచ్ అయినప్పుడు సెట్ ఈజ్ లోడింగ్ ని ఫాల్స్ అంట. అప్పుడు లోడర్ ఆపేస్తావు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇంకో ఇంకో హ్యాండ్లర్ పెట్టాలి. ఈజ్ లోడింగ్ అయితే పీ ట్యాగ్ లో లోడింగ్ అని చూపించాలి. ఓకే, ఇలా రాసేది. ఎల్స్ ఇది ఇంకా ఎల్స్ ఇదే కదా. లోడింగ్ అయితే లోడింగ్ చూపించు, లేకుంటే ఇది ఇది పీ ట్యాగ్ లో పెడదాం. లోడింగ్ ఉంటే లోడింగ్ అని చూపించు, లేకపోతే మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాం మనం. లేకపోతే ఎర్రర్ ఉందా, ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపించు, ఎర్రర్ లేకపోతే టెంపరేచర్. సంగతి చూడు, రిఫ్రెష్ కొడుతున్నా, అది లోడింగ్ కనపడిందా? లోడింగ్ ఓకే. న్యూయార్క్ ఇప్పుడు చెప్పు. ఎర్రర్ ఎందుకు రాలేదు? న్యూయార్క్ ఉంది అక్కడ, న్యూయార్క్ కూడా ఉంది. ఇప్పుడు ఎర్రర్ ఇచ్చింది. ఎంతసేపు తీసుకుంది ఏబిఐ? సమ్ మీద ఇష్యూ ఉంది కోడ్ లో. ఎర్రర్ రాలేదనుకుంటా. న్యూయార్క్ ఉంది, న్యూయార్క్ వచ్చింది. న్యూయార్క్ ఎందుకు వచ్చింది? అదేంది అలా వచ్చింది? ఆ సిటీ ఏదో తీసుకుందిరా, అది న్యూ నబావిని అని సిటీ తీసుకుంది. అన్ని కలిసి అర్థమైందా నీకు? న్యూయార్క్ లో న్యూ కలిసింది కదా, న్యూ తో స్టార్ట్ అయ్యే సిటీస్ ఏమున్నాయో అది ఇచ్చింది. న్యూ నమూబవి. ఫస్ట్ వాటి దాన్ని బేస్ చేసుకొని ఇస్తుంది. ముందు ఎగ్జాక్ట్ లేదా నెంబర్ లేవు, ఏదో ఒక నెంబర్ లేవు ఇన్పుట్ లో. ముందు మళ్ళీ రెండోసారి కొడితే ఏదో ఎర్రర్ వచ్చింది, అది చూద్దాం అంటే. ఇంకా గుంటూరు అంటే ఇందాక ఇప్పుడే ఎర్రర్ వచ్చింది, ఖచ్చితంగా చూద్దాం ఒకసారి. ఓకే, వర్క్ అవుతుంది. ఇప్పుడు నంబర్లు ఇద్దాం. ఇప్పుడు ఎర్రర్ రావాలి, లోడింగ్ అయ్యి ఎర్రర్ రావాలి. రాలా. దీనికి కూడా ఏదైనా తీసుకుంది ఏపీఐ తప్ప, కోడ్ తప్ప. అదే అర్థం కావట్లేదు. ఇదిగోరా ఏపీఐ ఇదే కదా, నంబర్ ఇస్తున్నాం మనం. క్వరీకి నంబర్ ఇచ్చాం, రిక్వెస్ట్ వస్తుందిగా. ఏపీఐ పిచ్చి ఏపీఐ ఏందో బాబు ఇది. ఇదేం ఏపీఐ ఇది? కాకపోతే సిటీ ఇచ్చే పద్ధతి అది కాదేమో రా, సిటీ పద్ధతి వేరే ఏమైనా ఉంటుందేమో. అందుకే ఏపీఐని కరెక్ట్ గా రీడ్ చేయాలి, చూద్దాం ఉండు. అది ఏదో ఐపీ తీసుకుంటుంది. సిటీ
ఏపీఐ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదురా. అది ఏది ఇచ్చినా తీసుకుంటుంది. సిటీ మాత్రమే సపరేట్ పారామీటర్ పెట్టాలి వాడు అట్లా పెట్టలా. ప్రాబ్లమ్స్ వస్తుంది. ఏపీఐ అట్లుంది ఇంకా. ఫ్రీ ఏపీఐగా అంతే ఉంటుంది. వాడు ఎట్లా పడితే అట్లా రాస్తాడు. మరీ పిచ్చి తిస్తాం ఇందాక. నంబర్స్ కూడా కలిపేసి ఇప్పుడు తెచ్చి చూద్దాం. ఆ స్టార్టింగ్ లెటర్స్ తీసుకుంటే వచ్చిందిరా. కానీ అక్కడ లోడింగ్ ఎందుకు పడుతుంది? లోడింగ్ పడకూడదు. ఇదిగో ఎర్రర్ వచ్చింది. అది మనం సరిగ్గా హ్యాండిల్ చేయట్లా. మన దాంట్లో ఏదో ఇష్యూ ఉంది. అయితే మన కోడ్లో ఏదో ఇష్యూ ఉంది. ఇక్కడికి వచ్చింది. ఇఫ్ డేటా డాట్ ఎర్రర్ అయితే సెట్ ఎర్రర్ ఆఫ్ డేటా డాట్ ఎర్రర్ డాట్ ఇన్ఫో అంటున్నాం. ఎర్రర్ని సెట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజ్ లోడింగ్ ఉంటే ఓకే నాకు అర్థమైంది. ఎర్రర్ వచ్చినప్పుడు లోడింగ్ ఆపట్లేదు. ఎర్రర్ వచ్చినప్పుడు లోడింగ్ ఆపాలి. ఓకే ఓకే కరెక్ట్. ఎర్రర్ వచ్చినప్పుడు కూడా లోడింగ్ చూపిస్తుంది. అందుకని ఆపలేదు కాబట్టి చూపిస్తుంది. లోడింగ్ ఇప్పుడు ఆపుతుంది. సెట్ లోడింగ్ ఆఫ్ ఫాల్స్. ఇప్పుడు పర్ఫెక్ట్లీ వర్కింగ్. ఇనీషియల్ రీలోడ్ చేయగానే తెనాలి చూపిస్తుంది. గుంటూరు అంటే గుంటూరు చూపిస్తుంది. ఏదో ఒకటి ఇస్తే ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు. అందుకో అంతే. జస్ట్ ఏపీఐ ఫెచ్చింగ్ వరకే ఈజీ. దాని తర్వాత ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్, లోడర్స్ అది వస్తే కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిపోయి చాలా కేసెస్ హ్యాండిల్ చేస్తాం చూడు. ఇప్పుడు లోడింగ్ అయితే లోడింగ్ కాకపోతే, ఎర్రర్ అయితే ఎర్రర్ కాకపోతే, ఎర్రర్ వస్తే లోడింగ్ ఆపాలి. ఇన్ని కేసెస్ హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు వెబ్సైట్స్ లో లోడర్స్ చూస్తావు నువ్వు. ఆ లోడర్స్ ఈ లోడింగ్ ప్లేస్ లో ఆ లోడర్స్ పెడతారు వాళ్ళు. అంతే. ఓకే ఎలా పెట్టాలి ఇప్పుడు? ఆగు, స్పిన్నర్ గిఫ్ట్స్ అని కొడతాం. ఇది కాపీ ఇమేజ్ అడ్రస్ అని కొట్టా. వాడు పిఎన్జీ ఇవ్వలేదు రా సోదన. సరే మనది వైట్ బ్యాక్గ్రౌండ్ కదా, వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ లోడింగ్ ప్లేస్ లో ఏం పెడతాం అంటే అది పెడతాం. ఐఎంజీ అని పెట్టి ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఇంకా కాపీ చేసింది. అంతే. విడ్త్ హైట్ ఇస్తే ఇంకా బెటర్. చూద్దాం. స్టైల్ ఇద్దాం కొంచెం. డిస్ప్లే బ్లాక్ అయితే కిందకు వస్తుంది. 30 పిక్సెల్స్, 25 పిక్సెల్స్, 25 పిక్సెల్స్. అర్థమైందిగా? ఎవరో నిద్రపోతున్నావా? లేదు నిద్ర ఎందుకు పోతాను.
వాయిస్ లోగా వచ్చినాయండి. మెల్లగా తగ్గుంటూ వచ్చింది. లేదు లేదు, నిద్ర ఎందుకు పడతాను. మళ్ళీ ఏదో ఫెయిల్ అయిందయ్యా. లేదు అదే ఎక్కువ టైం టైం తీసుకుంది. ఇది అంత పెద్దది ఉంటే అంత టైం తీసుకుంటుందా? లేదు లేదు, కొన్ని స్పెసిఫిక్ గా అనుకుంటే తీసుకుంటున్నాయి లేట్ గా. ఇప్పుడు ఇట్లానే ప్రతిసారి క్లిక్ చేయటం నా ప్రాబ్లం అయితే ఇక్కడ ఎంటర్ కొట్టంగానే కాల్ చేసేలా చేయొచ్చు. దానికి ఈవెంట్ ఉంటుంది. ఏది ఇప్పుడు బటన్ ఉంది, ఇన్పుట్ ఆన్ ఎంటర్ అంటారా, ఆన్ కీ ప్రెస్ అనుకుంటా. ఆన్ కీ డౌన్ యూజ్ చేసుకుంటుంది. అప్పుడు బటన్ తో కూడా ఓకే, బటన్ కావాలి ఇది కావాలి అనుకో. ఓకే ఓకే. ఇప్పుడు చూసావా ట్విట్టర్ లో గార్క్ ఫ్రీ అంట. చూసా, డ్రామీ అంటే వస్తుందిగా. కొట్టి చూసావా డ్రామీ అంటే ఏమొచ్చింది? డ్రామీ అనేది చూడలేదు, మామూలుగా అది వాడటానికి చూసా అంతే. ఇప్పటిదాకా నీ ఇంటరాక్షన్ ఉంటుంది కదా, నువ్వు లైక్స్ చేస్తావు, ట్వీట్స్ చేస్తావు, బుక్ మార్క్స్ చేసుకుంటావు, కాంటెంట్ చేస్తావు, ఇదన్నిటిని బట్టి నువ్వు డ్రామీ అని అంటే నువ్వు ఎలా ఉంటావు అని ఒక ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. నేను మామూలుగా ఏ ఇమేజెస్ అవి చూస్తా. బాబు చాలా మంచిగానే జనరేట్ చేస్తున్నారు అది. మన టాలీవుడ్ హీరోస్ ని అసలు వాళ్ళు మరీ భయంకరంగా వాడుతున్నారా వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటే అట్లా బాగా అట్లా అంట బాబు. ఆన్ కీ డౌన్ లో ఈ అనే ఈవెంట్ వస్తుంది. ఈ అంటే ఏ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏ కీ ప్రెస్ చేసినా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది. సో మనం చెక్ చేయాలి. ఇఫ్ ఈ డాట్ ఏంటది, ఈ డాట్ కీ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ అయితేనే, కరెక్ట్ పెట్టాలి. ఎంటర్ అయితేనే ఇప్పుడు కాల్ చేయాలి గెట్ వెదర్ ని. అట్లా తెనాలి గుంటూరు ఇక్కడ ఎంటర్ కొడతాను. అది నైస్. ఇంకేదైనా ఇంకా చాట్ జీపీటీని అడగడం చేసుకోవటం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏపీఐ కీస్ ఎప్పుడు ఇట్లా కోడ్ లో పెట్టకూడదు. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంటాయి. దానికి ఏం చేయాలంటే నీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ లో ఫైల్ క్రియేట్ చేసుకోవాలి అని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో ఎలా పెట్టాలంటే వేరియబుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, తర్వాత ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి డబుల్ కోట్స్ లో వాల్యూ పెట్టేయటమే. అట్లా పెట్టేసి ఇది యాక్సెస్ చేసేటప్పుడు ఎట్లా యాక్సెస్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ అక్కడ పేరు ఏం పెట్టామో అది ఏం పెట్టాము అక్కడ ఏపీఐకి అని పెట్టాము. ఎందుకంటే ఎందుకు అలా పెట్టకూడదంటే ఈ కోడ్ జనాలు చూడగలుగుతారు, హ్యాకర్స్ ఈ కోడ్ చూడగలుగుతారు. కోడ్ లోనే నువ్వు డైరెక్ట్ అది పెట్టేస్తే నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే నీకు అది వచ్చింది, వాళ్ళు అది మిస్యూజ్ చేస్తారు. ఏదైనా సీక్రెట్స్ ఎప్పుడు కోడ్ లో పెట్టకూడదు, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో పెట్టుకోవాలి. సపరేట్ ఫైల్ క్రియేట్ చేసి .env అనే పెట్టాలి. యాక్సెస్ చేయలేరు వాళ్ళు. అది మార్చినప్పుడు ఒకసారి రీస్టార్ట్ చేయాలి ప్రాజెక్ట్. ఓకే. అయ్యా ఇదో తలనొప్పి ఉందిరా.
మామూలుగా అయితే ఇట్లా యాక్సెస్ చేస్తాం ప్రాసెస్ డాట్ ఎన్వి అని. ఇది రియాక్ట్ కదా, రియాక్ట్ వీట్తో యూస్ చేసేసాం కాబట్టి వీటిలో అది ఎగ్జిక్యూట్ కాదు, అదేదో మార్చాడు. అబ్బో, ఏ వేరియబుల్ నేమ్ ఉందనుకో, సపోజ్ ఇది నా వేరియబుల్ నేమ్ ఉందనుకో, దాన్ని వీట్ అండర్ స్కోర్ అని పెట్టుకోవాలంట ఖచ్చితంగా. అబ్బో, అదొకటి. ఇంకోటి ప్రాసెస్ డాట్ ఎన్వి అన్నావు కదా, అట్లా అనకూడదంట. ఇంపోర్ట్ డాట్ మెటా డాట్ ఇంపోర్ట్ డాట్ మెటా డాట్ ఏందిరా, ఇంపోర్ట్ డాట్ మెటా డాట్ ఎన్వి డాట్ ఏపీఐ. ఓకే, కాదురా రాలా, యూ హ్యావ్ నాట్ సప్లైడ్ వ్యాలిడ్ ఏపీఐ. ఏపీఐకి కాదు కదా, వీట్ అండర్ స్కోర్ వీట్. ఓకే, ఇక్కడ ఏది పెట్టావు అది ఇవ్వాలరా, ఇక్కడ ఇది పెట్టావు. మనం వీట్ ఏపీఐకి ఇచ్చాం కదా, కరెక్ట్ కరెక్ట్. వచ్చింది కరెక్ట్. పర్ఫెక్ట్. ఏపీఐ ఫెయిల్ అయిపోయింది. వస్తుంది. ఇప్పుడు ఏదన్నా వేరేది ఇస్తే అప్పుడు ఇంక ఇదేరా వెదర్ యాప్ అంటే. చూసా అంత ఈజీయో. అంటే ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ లోడర్స్ ఉంటే నీకు కొంచెం కష్టమైంది, కానీ కష్టం అనిపించచ్చు. అది లేకపోతే ఈజీయే కదా. ఇది మొత్తం జావా స్క్రిప్ట్ లోనే చేసిందేగా ఇదంతా. ఫెచ్చింగ్ అక్కడే చేసాం. అక్కడ ఎంత కష్టపడ్డాం దానికి, వెదర్ యాప్ అక్కడ కూడా చేసాం, కానీ ఎంత కష్టపడ్డాం. చూడు ఎన్ని లైన్లు కూడా, 60 లైన్లు అయిపోయింది. మళ్ళీ ఏంది ఎర్రర్ హ్యాండ్లింగ్ లోడర్స్ అన్ని. ఇప్పుడు అర్థమైందా లోడింగ్ అని ఎందుకు వస్తుందో? మొన్న అన్నోరు గారికి చూపించా చూడు, గుర్తుందా? లోడింగ్ అది ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేవాడు, ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి. అక్కడ ఇమేజ్ కూడా చూడు రాలేదు, లేట్గా వస్తుంది అది కూడా. ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రాపర్ గా ఉండాలి ఎప్పుడు. ఇంకా అయిపోయినట్టే బాబు నీ రియాక్ట్. ఇంకా నువ్వు ఎంత కష్టపడతావో దాని మీద ఉండిద్ది. నేను ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వారం. మెయిన్ సింటాక్స్ నాకు అడాప్ట్ అవ్వాలి. సింటాక్స్ కొంచెం లాజిక్ కూడా నేను అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నా సడన్ గా. అది ప్రాక్టీస్ మీద చిత్రానికి, ఏదైనా ప్రాక్టీస్. మొన్న ఆ కోడ్ చూడగల నేను సడన్ గా చూసి అదే ఆ నేమ్ ఫస్ట్ 2 letters చూసావా, అది ఏందా ఇది అనుకున్నా.
అదే సంగతి. చెయ్యి, ఇంకా ప్రాక్టీస్ చెయ్యి. ఏపీఎస్ నువ్వు ఏదో చేసావు చూడు స్టార్టింగ్లో. ఏపీఐ అంటే యానిమేది. అదే కంటిన్యూ చేయరా, అదే చెయ్యి. మనకి ఒక ఏపీఐ కూడా దొరికింది, గుర్తుందా నీకు? ఇదివరకు వాడాము. అవును, అది నీకు షేర్ చేస్తా ఉంటే పేరేంటి, అది వాడు. ఆ ఏపీఐ వాడి డేటాని తెచ్చుకోవటం, డేటాని తెచ్చుకొని అది డిస్ప్లే చేయటం అలా చెయ్యి. ఓకే, అది చాట్లో పెట్టేసి తీసుకుంటా. వస్తుంది. అది హ్యాష్ యానిమే పేజ్ ఇవ్వాలి ఇక్కడ, ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్. ఓకే, అలా ప్రాక్టీస్ చేస్తూ ఒక నెల చెయ్యి, యాప్స్ తయారు చేయి, రెజ్యూమేలో పెట్టుకో. ఏమంటావు? ఎప్పుడు వెళ్ళేది బెంగళూరు నువ్వు మరి? జాన్ ఫస్ట్ వీక్ అంటున్నారు. ఈ లోపు నీకు అప్డేట్ అవుతుంది. డేట్ ఏం కరెక్ట్ చెప్పాలా, మాక్సిమం జాన్ ఫస్ట్ వీక్ అలా స్టార్ట్ అవ్వచ్చు అన్నాడు ఆయన, అంతే. కంపెనీ పేరు ఏంది? అదేంది, నేను ప్రతిసారి మర్చిపోతున్నాను అయ్యా అడగటం. ఇవాళ కనుక్కుంటాను. ఇంటర్న్షిప్ లాగా అది. అదేలే నేను అది డబ్బులు ఇవ్వకపోయినా చేయరు. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తా అంటే చేయరు. వర్క్ ఎక్స్పీరియన్స్ అన్న వచ్చేది కదా నీకు, రెజ్యూమేలో అన్నా పెట్టుకోవచ్చు. మరీ సంవత్సరాల తరబడి అయితే వద్దు, 3 నెలలు మ్యాక్స్. చూస్తా. అసలు అది నేను ఇంటర్న్షిప్ అనే దానికే అనుకున్నా, అంటే ఎందుకంటే ప్రెషర్ నా మీద ఎక్కువ ఏమి ఉండదు. అవునవును, అసలు నువ్వేం తప్పు చేసినా ఏమంటారు ఫస్ట్. స్టార్టింగే కాబట్టి అందుకని నేను సరేలే అనుకున్నా. మళ్ళీ యాంగులర్ అంటున్నావు కదా, యాంగులర్ అయితే మళ్ళీ నీకు ప్రాబ్లం అయితే, ఇప్పుడు రియాక్ట్ దాకా నేర్చుకొని మళ్ళీ యాంగులర్ అంటే ఇంకా కరెక్ట్, అది కూడా కరెక్ట్. వాడు మళ్ళీ స్టార్టింగ్ అది బాగోదు యాంగులర్. వస్తానే నేను మళ్ళీ యాంగులర్ అంటే. ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. సింటాక్స్ కూడా కష్టంగా అవును, నిజంగా నాకు రియాక్ట్ చాలా, అంటే నేను ఇవాళ మార్నింగ్ కూర్చున్నాను యూట్యూబ్లో, మామూలుగా చూద్దాంలే అసలు అన్నీ అని కూర్చున్నాను. నాకు అది సిఎస్ఎస్ ఫీలింగే ఇచ్చింది రియాక్ట్. సిఎస్ఎస్ ఫీలింగే వచ్చింది నాకు అది. నాకేం జావా స్క్రిప్ట్ అంత హడావుడి కూడా అనిపించలే నాకు ఇది. సిఎస్ఎస్ ఎలా ఎంజాయ్ చేస్తూ రాస్తామో రియాక్ట్ కూడా అట్లానే. నాకు అదే ఇంకా సిఎస్ఎస్ లో ఏంటి జస్ట్ విజువల్స్ కదా, ఇందులో రియాక్ట్ లో ఇంకా ఫంక్షనాలిటీ కూడా యాడ్ చేస్తే ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ వచ్చింది. కాకపోతే నేను కొంచెం రాయాలి, అంత సిఎస్ఎస్ అప్పుడు చేసినట్టు మళ్ళీ చేయాలి. అట్లా అప్పుడు తెగ చేసేవాడుగా, అట్లా చేయి ఇది కూడా అలా చేయాలి. ఇంకా అప్పుడు నువ్వు ఏం చేసేవాడి, స్విగ్గీ చేయమన్నా అట్లా చేయమన్నా అయిపోయింది. ఒక వెబ్సైట్ తీసుకొని దాన్ని క్లోన్స్ చేసా. ఇప్పుడు అట్లానే ఫంక్షనాలిటీతో చెయ్యి. లేదా ఒక యానిమే వెబ్సైట్ ని డూప్లికేట్ లాగా చూసుకుంటా, అంటే నా తరహాలో చూసుకుంటా, దాన్ని ఎగ్జాక్ట్ కాకుండా. ఏదన్నా ఒకటి చెప్పు, యానిమే పేరు. హాయ్ యానిమే ఒకటి చూసాను కదా, బ్లూ లాక్ చూసావు. సేమ్ ఇట్లానే యూఐ పెట్టరా, సేమ్ ఎగ్జాక్ట్ ఇట్లానే యూఐ పెట్టు.
సెర్చ్ లో నీకు ఏపీఐ కి ఇచ్చాను కదా, అది పెట్టు. ఓకే. ఏపీఐ వీళ్ళకి ఇంకా రౌట్స్ ఏమున్నాయి చూడు. ఇండియన్ లా ఉన్నాడు రా. అవును, పాకిస్తాన్ వాడు. పాకిస్తాన్ వాడు. అంతదే. వీళ్ళకి నాకు అర్థం కాదు, ఇప్పుడు యానిమే వెబ్సైట్స్ అన్నిటికీ డేటా యాడ్ దొరికిద్ది. స్క్రేప్ చేస్తారు, వెబ్ స్క్రేపర్స్ అని ఉంటాయి. ఆహా. ఇదివరకు నేను కాలేజీలో ఉన్నప్పుడు కేహెచ్ఐటి రిజల్ట్స్ అని ఒక సైట్ చేశా, గుర్తుందా? సిజిపిఏ అని. గుర్తుందా ఇది? ఫస్ట్ లో కాలేజీలో ఉన్నప్పుడు ఇదేం చేసిద్ది, నా రిజల్ట్స్ చూపించాలి. మీ రిజల్ట్స్ అన్ని నాకు ఎక్కడి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎవరి దగ్గర ఉన్నాయి రిజల్ట్స్? జేఎన్టీయూకే వాడి దగ్గర ఉన్నాయి. జేఎన్టీయూకే అఫీషియల్ సైట్ లో ఉన్నాయి. వాడి సైట్ లో నుంచి స్క్రేప్ చేస్తాను నేను డేటా. అంటే ఒక రకంగా దొంగతనమే అది. దొంగతనం కాదు. వాడి సర్వర్ లో నుంచి డేటా తీసుకొచ్చి నా సర్వర్ లో పెట్టుకుంటా. సేమ్ వీళ్ళు చేసేది కూడా అదే. ఏదో యానిమేస్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దొరికేది ఏమైనా ఉంటుందేమో, వాళ్ళ దగ్గర నుంచి స్క్రేప్ కాపీ రైట్లు ఏం మనవాయింది అలా అనుకుంటా. అసలు దీనివల్ల వీళ్ళకి లాభం కూడా ఏం రాదు కదా అని చెప్పా. ఒకసారి నీకే చెప్పినట్టున్నా. ప్రోగ్రామర్స్ ఎట్లా ఉంటారంటే లాభం గురించి ఆలోచించారు చాలా మంది. అంటే బేసిక్ గా ఇన్ని యానిమే వెబ్సైట్స్ ఉన్నాయి చూడు నువ్వు. అంటే ఇది ఒక్కటే హాయ్ యానిమే అనేది ఒకటే, చాలా ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. ఆనందం కోసమేనా చేసేది. ఇప్పుడు మూవీ రూల్స్ లాగా ఇదివరకు ఏదో ఉండేదిరా, పేరు గుర్తురా. తమిళ రాకర్స్. తమిళ రాకర్స్ కూడా కాదు, ఇదివరకు మూవీ రూల్స్ ఐబొమ్మనే. మొన్న ఈ మధ్య ఐబొమ్మ వాడి మీద కేసు వేయటం ఏదో జరిగింది. అవును. వాడు ఏమన్నా పెద్ద మెసేజ్ పెట్టుకొచ్చాడు ట్విట్టర్ లో, గుర్తుందా? ట్విట్టర్ లో వాడు మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడు వాడు? ఆ సైట్ లోనే పెట్టాడు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మా పట్టుకునే ఉద్దేశమే లేదు, మా గోల్ ఏంటంటే పేదవాడికి కూడా ఎంటర్టైన్మెంట్ వచ్చేలాగా, అది మా గోల్ అన్నాడు. వాడు ఆశించట్లే ఏమి, ఈ ప్రాఫిట్ ఏం ఆశించట్లా. కరెక్టే లే, అంటే ఒక ఎంత ఎండ్ వరకు అది, అంటే వీడికి ఉంటాయి కదా, అట్లా వీడు ఎంతమందిని హైర్ చేసుకోవాలనే థింగ్ ఉంటుంది కదా, ఒక డెవలప్మెంట్. మరి ఐబొమ్మ చూడు, ఐబొమ్మలో అసలు యాడ్స్ వస్తాయా? నాకు తెలియదు. వస్తాయి, ఎన్ని యాడ్స్ వస్తాయి, రెండర్ అయిపోయింది ఐబొమ్మ, రెండర్ కూడా అయింది. దీంట్లో ఇప్పుడు ప్రీమియం ఏదో పెట్టినట్టున్నాడు వీడు. ప్రీమియం పైరేటెడ్ సైట్ ప్రీమియం లేదురా. లేదు, మొన్న నేను చూసాను, ఎక్కడో చూసాను, అదిగో ఇలా రాకుండా ఉండడానికి ఏదో ప్రీమియం ఏదో పెట్టాడు. ఓకే, ఇవి యాడ్స్ అక్కడ వస్తున్నాయి అన్నమాట. యాడ్స్ ఓన్లీ ఇది వరకు ఫస్ట్ లో లేవు అనుకుంటా కదా యాడ్స్. ఫస్ట్ లో కూడా ఇంతే ఉండే, దీనికి తెలియదులే కానీ తమిళ రాకర్స్ అని నేను అప్పుడు తెలుసు. తమిళ రాకర్స్ కి దానికి ఉండేది యాడ్స్, కొన్నిటికి యాడ్స్ కూడా ఉండవు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా ప్రాఫిట్ ని ఆశించకుండా వాళ్ళ మిషన్ మీద వర్క్ అవుతారు. వాళ్ళ మిషన్ ఏంది, ప్రతి పేదవాడికి కూడా నెట్ఫ్లిక్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ రావాలి. అదో పిచ్చి. ఇప్పుడు సైకో ఎట్లానో వీళ్ళు అలాంటి సైకో. ఇది నిన్న నైట్ 9కి వచ్చింది ప్రైమ్ లో, దాన్ని వీడు పెట్టేశాడు అసలు. ఇది రాగానే వచ్చేసిద్ది, ఓటీటీకి రాగానే వెంటనే వచ్చేసిద్ది. అదే లేదు, అసలు మనం మాన్యువల్ గా అప్లోడ్ చేయొచ్చా? మాన్యువల్ అంటే ఇప్పుడు నేను సపోజ్ వేరే వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక సిరీస్ మొత్తం డౌన్లోడ్ చేస్తాను, దాన్ని నేను మాన్యువల్ గా సైట్ లోకి అప్లోడ్ చేయొచ్చా? ఏ సైట్ లోకి? మన యానిమే వెబ్సైట్ లోకి. అంటే అప్పుడు డేటాబేస్ కావాలి. అంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసింది వ్యూవర్స్ కూడా చూడొచ్చు, మాన్యువల్ గా అప్లోడ్ చేసింది.
అదే కదరా చెప్పా కదా. ఉమ్, ఇదిగో అది డేటా నేనా, మూవీ అనేది డేటానేగా. అవును, ఎక్కడ ఉంటుంది ఆ డేటా? డేటాబేస్ లోనే ఉంటుంది. డేటాబేస్ వచ్చినప్పుడు ఏం కావాలి? సర్వర్ కావాలి. అంతే. ఉమ్, అర్థమైందా ఇప్పుడు? ఉమ్, ఉమ్. అట్లయితే క్రంచీ రోల్ ఎన్ని డబ్బులు పెడుతుంటాడు. వాడి డేటాబేస్ హెవీగా ఉంటుంది. ఆ, పెద్ద అసలు డేటాబేస్. హెవీ అంటే దారుణం అసలు, అది ఇంకా ఎంత ఉంటుందో. అరే మర్చిపోయాను, ఇది జనరల్ నెట్వర్కింగ్ ఇట్లా ఉంటుంది. ఇంకో నెట్వర్కింగ్ ఉంది, టారెన్స్. ఎట్లా వర్క్ అవుతుంది తెలుసా నీకు? ఏంటిది? టారెన్స్ తెలుసుగా? టోరెంట్స్, ఓకే. టారెంట్స్ కి డేటాబేస్ ఉండదు. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అసలు అది. దాని గురించి చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అది ఎట్లా వర్క్ డేటాబేస్ అవుతాయంటే, లేకుండా ఎలా? నువ్వేమన్నావు ఇప్పుడు, నీ దగ్గర మూవీ ఉందన్నావు. ఆ, నీ మూవీకి వేరే ఆడియన్స్ ని చూసుకోవాలంటున్నావు. ఉమ్, నేనేమన్నా దానికోసం నీకు డేటాబేస్ కావాలరా బాబు, సర్వర్ కావాలరా అన్నా. అది రెగ్యులర్ సిస్టమ్. టారెన్స్ లో ఏమైందంటే చాలా మంది క్లయింట్స్ ఉంటారు. ఉమ్, నీ డేటా అనేది డైరెక్ట్ గా నీ దగ్గర నుంచి వెళ్ళిద్ది. ఓకే. వీడి దగ్గర నుంచి వెళ్ళి వీడి దగ్గర మళ్ళీ ఫైల్ ఉంది కదా, వీడి నుంచి వీడికి వెళ్ళిద్ది, వీడి నుంచి అట్లా. పియర్ టు పియర్ నెట్వర్క్స్ అంటాం వీటిని. ఉమ్, ఎవరి దగ్గర డేటా ఉన్నా వాడు వేరే వాడికి పంపించుకోవచ్చు. అప్పుడు రిస్క్ సర్వర్ ఫ్యాక్టర్ ఏం ఏం అక్కడ కదా? రిస్క్ సంగతి నాకేం తెలియదు కానీ ఏం ఉండదు, ఎందుకంటే అన్ని టోరెంట్స్ అలానే వర్క్ అవుతున్నాయి ఇప్పుడు. రిస్క్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. డైరెక్ట్లీ కాకపోతే మన సిస్టమ్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. అవును, అవును. ఇప్పుడు అలా ఇదిగో యూటోరెంట్ తెలుసుగా నీకు? ఉమ్, యూటోరెంట్ తెలుసా? విన్నాను కానీ నేను యూజ్ చేయలేదు దాన్ని. ట్విట్టర్లో కూడా విన్నాను. యూటోరెంట్ అంటే ఆ టోరెంట్స్ ని. లింకులు. ఇప్పుడు ఈ సినిమా ఉందిరా, ఈ సినిమాని నేను ఎప్పుడు ఎలా మూవీ రూల్స్ వాడాను ఎప్పుడైనా? మూవీ రూల్స్ వాడాను. ఎలా డౌన్లోడ్ చేస్తావు ఈ మూవీ నువ్వు? అక్కడ ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని దాంతో ఇంక డౌన్లోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తావా? ఏది? అట్లా అట్లా రాదు. అదే ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఆ, చేస్తావు. ఆ. అలా నేను ఎట్లా చేస్తాను, టోరెంట్స్ ఉంటాయి చూడు. ఈ టోరెంట్స్ ఏంటంటే మూవీ రిజోర్ట్ దగ్గర వాడి సిస్టమ్ లో ఉంది ఈ మూవీ అనేది. ఓకే. ఈ మూవీని ఇప్పుడు నేను టోరెంట్ హ్యాండ్లర్స్ వాడతాం. టోరెంట్ హ్యాండ్లర్స్ లో ఒకటి యూటోరెంట్. ఓకే. ఇది యూటోరెంట్ అనే హ్యాండ్లర్. ఇక్కడ చూపిస్తా. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసినట్టున్నా, అందుకని సరే ఇది ఉంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. నేను సెలెక్ట్ చేసా. ఓపెన్ యువర్ యూటోరెంట్ వెబ్. అయ్యో చూడు, సీడ్స్ పియర్స్ అని ఉంటాయి. పియర్స్ అంటే ఏంటంటే నీకు చెప్పా కింద డయాగ్రామ్ వేసి చూపించాను, 4 క్లయింట్స్ ఉన్నాయని. 733 ఫోన్లలో కానీ ల్యాప్టాప్ లో కానీ ఈ సినిమా ఉంది. సీడ్స్ అంటే ఇప్పుడు నేను సీడ్స్ అంటే ఏంటో తెలియదు నాకు ఎగ్జాక్ట్ గా. ఓకే, ఓకే. చూద్దాం. వాట్ ఆర్ పియర్స్ అండ్ సీడ్స్ ఇన్ a torrent? Computer or a user? Once a user has downloaded the entire file, they can continue to upload the file to the others who are still downloading it. Role in network. Seeds are essential for keeping the torrent alive because they provide the data for downloaders. Yes. ఓకే, సీడ్స్ అంటే ఏంటంటే కంప్లీట్ ఫైల్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇది 2 GB ఫైల్ రా, నా సిస్టమ్ లో ఉందనుకో, నన్ను సీడ్ అంటారు. పియర్ అంటే ఎవరంటే 695 మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, ఓకే.
ఇంకా అవ్వలా, డౌన్లోడ్ అవుతూ ఉంది వాళ్ళకి. వాళ్ళు పేర్స్ సీడ్స్ అంటే కంప్లీట్లీ డౌన్లోడ్ అయిన వాళ్ళు. ఇప్పుడు నేను యాడ్ కొట్టాను అనుకో, డౌన్లోడ్ స్టార్ట్ అయింది. డౌన్లోడ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది? వాళ్ళ దగ్గర నుంచి. మూవీ రూల్స్ నుంచి కాదు డౌన్లోడ్ అవుతుంది. అదే అక్కడ ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. ఆ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళ నుంచి. అందుకే వాళ్ళని పట్టుకోరు, మూవీ రూల్స్ వాళ్ళని పట్టుకోవడం అందుకే కష్టం. టోరెంట్స్ వాడతారు. ఇప్పుడు చూడు, డౌన్లోడింగ్ పక్కనే అప్లోడింగ్ ఉంది. అదేంది? ఇదేంటో తెలుసా? నేను డౌన్లోడింగ్ కంప్లీట్ అవ్వగా నా నుంచి ఇంకోటి ఎవడో డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. ఓకే, నీ సిస్టమ్ లో వాడు ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాడు? అదే పీర్ టు పీర్ నెట్వర్క్ అంటే. పీర్ టు పీర్ నెట్వర్క్ టోరెంట్ కాన్సెప్ట్ అంటారా? ఇప్పుడు నేను డౌన్లోడ్ నొక్కానంటే దేని నుంచి వచ్చాను? యూటోరెంట్ నుంచి వచ్చా. యూటోరెంట్ ద్వారా నేను ఆ నెట్వర్క్ లోకి యాడ్ అయిపోయా. నేను కూడా ఆ నెట్వర్క్ లో నుంచి డేటా నాకు వస్తుంది. అదే డేటా నేను వేరే వాడికి పంపిస్తున్నా. చూడు, 3.6 kbps. ఓకే, రిటర్న్ ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అనేది ఒకటి నుంచి ఇంకొకటికి వెళ్తుంది డైరెక్ట్. మధ్యలో సర్వర్స్, డేటాబేస్ ఏముంటావు. ఓకే, నువ్వు డౌన్లోడ్ చేసేటప్పుడే ఇచ్చేస్తావు కూడా. నీ సిస్టమ్ యాక్సెస్ లేకుండా వాడికి. ఇది సిస్టమ్ యాక్సెస్ అంటే సిస్టమ్ యాక్సెస్ ఉండదు. అవును, సిస్టమ్ యాక్సెస్ ఉండదు. ఇప్పుడు మెగా లింక్స్ కూడా అంతే కదా? మెటా లింక్స్ ఏంది? మెగా లింక్స్ అని ఒకటి ఉంటుంది నాకు ఒకసారి. మెగా అది వేరులే. మెగా అంటే గూగుల్ డ్రైవ్ లాగా. ఓకే, తెలుసులే. గూగుల్ డ్రైవ్ లాగా ఏదో క్లౌడ్ స్టోరేజ్. దీంట్లో కూడా ఎవడు పడితే వాడు అప్లోడ్ చేసేస్తాడు కదా. అప్పుడు అప్లోడ్ చేసేసి జస్ట్ ఆ లింక్ ని తెచ్చుకుంటే సరిపోయింది కదా. అవును, అప్పుడు కూడా వాచ్ చేయగలుగుతాడు కదా. అప్పుడు కూడా వాడు వాచ్ చేయగలుగుతాడు కదా యూజర్. ఓకే, ఇక్కడ చూడు, ఇంకో బ్యూటిఫుల్ థింగ్. నువ్వు కూడా టోరెంట్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నా దాంట్లో నా డౌన్లోడ్స్ లో ఈ పిక్చర్ ఉందిరా. చికెన్ బిర్యానీ అనేది పిక్చర్ ఉంది. టోరెంట్ ని క్రియేట్ చేశాను నేను ఇప్పుడు. నీ దగ్గర నువ్వు వాడటానికి కుదరదులే, ఎందుకంటే నీ దగ్గర టోరెంట్ లేదుగా. ఇప్పుడు ఏమైతే ఈ లింక్ నీకు పంపించాను అనుకో, నువ్వు డైరెక్ట్లీ నా సిస్టమ్ నుంచి నువ్వు డౌన్లోడ్ చేసేసుకుంటావు. ఇది ఏది ఇమేజ్ అనేది. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అది. లాక్ అవుతాయి టోరెంట్స్. నువ్వు ఏదో ఏపీఐ పట్టరా. ఈ ఏపీఐకి నాకు తెలిసి అన్నీ ఉన్నట్టున్నాయి. ఉన్నాయి. వీడియోస్ కూడా ప్లే అవుతాయి అందులో. చూద్దాం. వీడియోస్ కష్టం. చికెన్ కదా, చికెన్. ఎంత కష్టపడి రాసుంటాడు రా వీడు. అసలు సైట్ కూడా చూడు అట్లా ఉందో. చాలా వర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఏపీఐకి ఎండ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పా, గుర్తున్నాయా నీకు?
ఏపీఎస్కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి ప్రతి ఏపీఐకి, రిసోర్సెస్, ఎండ్ పాయింట్స్. ఇవన్నీ ఏపీఐ ఎండ్ పాయింట్స్. ఓకే. ఒక్క ఏపీఐకి చాలా ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఎండ్ పాయింట్స్ అన్నిటిని వాడు నువ్వు. అప్పుడు ఇంకా నీకు అర్థమవుతుంది. జానర్స్ ఉన్నాయి. మాంగా ఉంది. ఆ టాగుల్ కూడా పెట్టరా ఇక్కడ ఏదో ఉంటుంది. ఇందా నువ్వు చెప్పిన పేరేంటి? హాయ్ అనిమి. హాయ్ అనిమేలో జానర్స్ కూడా ఉంటాయి ఇక. ఫస్ట్ హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జానర్స్ చేసుకోవచ్చు మనం. వాచ్ అనిమి కొట్టు. కిందకి వెళ్ళే కొద్ది ట్రెండింగ్లని అంటే ఇక్కడ ట్రెండింగ్, టాప్ ఏది, మోస్ట్ పాపులర్, జానర్స్ అక్కడ జానర్స్ ఇక్కడ పక్కన ఉంటది. ఏపీఐ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది జానర్స్ అని. జానర్స్ గెట్ యానిమే జానర్స్, అన్ని జానర్స్. మాంగాస్ కూడా వస్తున్నాయిరా. అన్ని పెట్టాడు అసలు. ప్రొడ్యూసర్స్, రివ్యూస్ అన్నీ ఉన్నాయి. ఇది వాడుకో నువ్వు చక్కగా. వాడుకొని కొంచెం నీట్గా చేసాయి, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. జిక్యాన్ ఏపీఐ కాపీ చేసుకున్నావుగా? చేసుకున్నా. సరే మరి అయితే వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్లో చేస్తా. సరే మరి అయితే ఓకే. ఉంటా.